జాతకాలు ఎవరు చెప్పినా సరే సగం నిజమవుతాయి సగం నిజం కావని ఒక శాపం పెట్టాడని నేను విన్నా. గురుగ్రహం శుక్రగ్రహణం ఇద్దరు పోయి అమ్మవారికి పుట్టుమచ్చలు ఎక్కడెక్కడున్నాయి అనే దాని మీద డిస్కషన్ చేస్తారు. నా కొడకల్లారా 8% మీరు చెప్పే దాంట్లో జరగదు అని చెప్తారు. ఆ ఇంట్లో కాకి చనిపోవడం, నాగుపాము చంపబడడం, పిల్లి చనిపోవడం, ఆ ఇంట్లో వాళ్ళ జాతకంలో అవి రిఫ్లెక్ట్ అవుతాయి. అందగత్తెలలో 100కు 92 మంది సంసారిక సుఖం లేకుండా వాళ్ళ జీవితము నాశనం అవుతుంది. డాక్టర్కు హస్తవాసి, జ్యోతిష్కుడికి వాక్శుద్ధి. వాక్శుద్ధి అంటే ఇక్కడ అర్థము బూతులు మాట్లాడుతున్నాడని కాదు, ఆయన చెప్పింది జరగాలి అని. అవును. సో మా దీక్ష మేము తీసుకోవాలి, మేము చేసుకునే పూజలు మేము చేసుకోవాలి. నమస్తే, ప్రస్తుతం నాతో పాటు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారు ఉన్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. గురువుగారు, కామన్ పీపుల్ చాలామంది మీ వీడియోస్ చూస్తారు కాబట్టి వాళ్ళకు బాగా ఉపయోగపడే విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు జాతకాలకు సంబంధించి మహాశివుడు ఒక శాపం పెట్టాడు. పక్షి వింటుంటే పార్వతీదేవికి జాతకాల గురించి చెప్తుంటే ఒక పక్షి వింటుంటే వినేసింది. కాబట్టి ఎవరు చెప్పిన జాతకాలు ఎవరు చెప్పినా సరే సగం నిజమవుతాయి సగం నిజం కావని ఒక శాపం పెట్టాడని నేను విన్నా. అలాంటిది మీరు 90% అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తారు? మీరు తప్పు, నువ్వు చెప్పిన పాయింటే తప్పు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, పార్వతీదేవి స్నానం చేస్తుంటే ఓకే ఒకరోజు గురువు శుక్రుడు, గురుగ్రహం శుక్రగ్రహణం ఇద్దరు పోయి బయట కూర్చొని డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకున్న తెలివితోని అమ్మవారికి పుట్టుమచ్చలు ఎక్కడెక్కడున్నాయి అనే దాని మీద డిస్కషన్ చేస్తారు. ఓకే చేసినప్పుడు అమ్మవారు బయటికి వచ్చి చెప్పిస్తుంది, నా కొడకల్లారా మీ తెలివి నా మీదనే ప్రయోగిస్తారా? సో మీరు ఇప్పటి నుండి చెప్పబోయే దాంట్లో 8% మీరు చెప్పే దాంట్లో జరగదు అని చెప్తుంది. 8% 8% అంటే 100కి 92% జరుగుతుంది. 8% జరగదు. జరగనప్పుడు మళ్ళీ దానికి జనరల్గా శాపాలకు, మన చరిత్రల శాపాలకు మళ్ళీ శాప విమోచనం ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంద్రుడి దగ్గరికి పోయి ఇంద్రుడిని అడుగుతారు, మరి అమ్మవారు పార్వతీదేవి శాపం ఇచ్చింది, మేము ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఏం లేదు మీకు ఎక్కడ శాపం ఇచ్చింది అమ్మవారు అంటే, మీరు అమ్మాయి జాతకాన్ని అంటే స్త్రీ జాతకాన్ని విశ్లేషిస్తున్నప్పుడు శాపం ఇచ్చింది. సో అందుకని మీరు ఏం చేయాలి అంటే, కలియుగంలో జాతకాన్ని విశ్లేషించేటప్పుడు మీకు కొన్ని ఇండికేషన్స్ వస్తాయి. ఏం ఇండికేషన్స్ వస్తాయి అంటే, ఉదాహరణ, ఒక ఇంట్లో వంశస్థులు సూసైడ్ చేసుకోవడం, ఆ ఇంట్లో కాకి చనిపోవడం ఇంటి లోపల, అలాగే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కాకి వచ్చి ఆ వాహనాలకు కొట్టుకొని చనిపోవడం, అలాగే ఇంట్లో కానీ పొలంలో కానీ పాము చంపబడడం, నాగుపాము చంపబడడం, అలాగే ఇంట్లో పిల్లి చనిపోవడం, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ జాతకంలో అవి రిఫ్లెక్ట్ అవుతాయి. సిమ్టమ్స్ వాటి ద్వారా మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. అలాగే ఇంటి లోపలికి రెగ్యులర్గా గబ్బిలాలు రావడం, వీటి ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే వాళ్ళ లైఫ్ బ్యాడ్ అవ్వబోతుంది అని సిమ్టమ్స్ ఇవన్నీ మనకు జాతకంలో తెలిసేటువంటి సిమ్టమ్స్. అలాగే మరి అమ్మాయి జాతకాన్ని ఎలా విశ్లేషిస్తారు అంటే, ఒకవేళ కలియుగంలో స్త్రీ అయితే, పద్మిని జాతి స్త్రీ అయితే మీరు కన్నులు మూసుకొని చెప్పొచ్చు 92%. 8 తీసేయండి, పార్వతీదేవి ఇచ్చిన శాపాన్ని 8 తీసేయండి. అంటే ఎవరైతే కలియుగంలో అందగత్తెలు ఉంటారో, అందగత్తెలలో 100కు 92 మంది సంసారిక సుఖం లేకుండా, భర్త అనేవాడు సరిగా లేకుండా వాళ్ళ జీవితము నాశనం అవుతుంది. 8% మాత్రమే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో ఇవన్నీ ఇంద్రుడు ఇచ్చినటువంటి వరాల క్లారిఫికేషన్. ఏది అక్కడ పార్వతీదేవి దగ్గర జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి ఇవన్నీ ఇన్ఫర్మేషన్. అప్పుడు మీరు ఇంద్రుడి శాపం అని కూడా చెప్పారు. శాపం. సో అందుకని ఏంటంటే, ఇప్పుడు అమ్మాయి ఎవరైతే అమ్మాయి ఉంటుందో కలియుగంలో, నువ్వు నేమ్ ఇట్, నువ్వు అబ్జర్వ్ అయ్యి 92, మనం చాలా మంది అమ్మాయిలు అంటుంటారు, ఏమంటారు తెలుసా, అది అందంగా కూడా ఉండదు, దానికి అంత మంచి మొగుడు దొరికింది. అబ్జర్వ్ చేసినావు కదా. సో ఎవరైతే అందంగా ఉండరో వాళ్ళ జీవితాలు బాగుంటాయి, ఎవరైతే అందంగా ఉంటారో వాళ్ళ జీవితాలు బాగుండవు. సో ఇది కూడా దానికి తాలూకా సంబంధించినటువంటి సమస్య. అయితే ఇక్కడ ఓవరాల్గా 8% మీరు చెప్పింది జరగదు అని చెప్పింది శాస్త్రము. దాంట్లో కూడా గురువు ఉచ్చ అయితే 100% జరుగుతుంది. గురువు ఉచ్చ ఉండాలి.
ఎప్పుడే కానీ జ్యోతిష్కుడికి డాక్టర్కు హస్తవాసి, జ్యోతిష్కుడికి వాక్శుద్ధి. వాక్శుద్ధి ఉంటేనే, వాక్శుద్ధి అంటే ఇక్కడ అర్థము బూతులు మాట్లాడుతున్నాడని కాదు, ఆయన చెప్పింది జరగాలి అని. దానికి కొన్ని సంకల్పాలు, కొన్ని దీక్షలు ఉంటాయి. సో మా దీక్ష మేము తీసుకోవాలి, మేము చేసుకునే పూజలు మేము చేసుకోవాలి. నా మీద శత్రువులు దాడి చేస్తున్నారు, సమాజంలో ఎంతో మందిని శత్రువుల నుండి కాపాడాల్సిన నేను నా శత్రువులను నా మీద దాడి చేసినప్పుడు నేను దాన్ని కంట్రోల్ చేసుకోగలిగిన పూజలు నేను చేసుకోవాలి కదా. అట్లనే నా జనవశీకరణకు సంబంధించిన పూజలు నేను చేసుకోవాలి కదా, అలాగే నా ధనవశీకరణానికి సంబంధించిన పూజలు నేను చేసుకోవాలి కదా. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నా మీద కూడా నరఘోష ఉంటది. నేను జనాలతోని నేను ఎంతో పూజలు చేసినాక వాళ్ళ నెగిటివ్ మొత్తం నాకు వస్తుంది. ఆ వచ్చిన నెగిటివ్ని తీసుకుపోయి నేను దేవుడి దగ్గర వదిలిపెట్టి మళ్ళీ నేను పాజిటివ్ తీసుకొచ్చుకోవాలి. అంటే జనాలకు చేసే పూజలే కాకుండా వ్యక్తిగతంగా కూడా నా కోసం నేను పూజలు చేసుకున్న నాడే నాకు సక్సెస్ రేట్ ఉంటుంది. సో నా పూజలు నేను ఖచ్చితంగా చేసుకోవాలి. నేను నరఘోషకు చేసుకోవాలి, నేను మంచి కోసం చేసుకోవాలి, నేను వాక్శుద్ధికి చేసుకోవాలి, నేను శత్రుబాధ నివారణకు చేసుకోవాలి, నేను వశీకరణకు చేసుకోవాలి. సో ఇన్ని రకాల పూజలు నాకు నేను చేసుకుంటేనే సక్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే నేను చేసే పూజల వల్ల చెడు అనేది నేను అట్రాక్ట్ చేస్తా కాబట్టి, వాళ్ళ చెడు పోయినప్పుడు ఆ చెడు నా వైపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ టర్న్ చేస్తారు మీరు. మళ్ళీ నేను దాన్ని జీరో ఎంటీ చేసి మళ్ళీ నేను లోడ్ చేసుకోవాలి. ఓకే 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 గురుగారు, ఇప్పుడు చాలామంది నలుపు అనే దాన్ని ఇంట్లోకి కూడా తీసుకురారు. అసలు కార్లు కొనాలన్నా, నలుపు బట్టలు వేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా నలుపుకు సంబంధించి నీతోని నలుపుకు సంబంధించి ఒక నీ నోటి నుండి ఒక తప్పు చెప్పిస్తా. నలుపు దేనికి ప్రతీక? నలుపు శనికి ప్రతీక అని చెప్తారు కదా. నలుపు శని భగవానుడికి చాలా ఇష్టము. చిన్నప్పటి నుంచి నేను వింటున్నది ఏంటంటే నలుపు వేసుకుంటే శని మనల్ని పట్టుకుంటాడు. బట్ శనికి సంబంధించి అర్థం చేసుకోవడం చాలా వేరుగా అర్థం చేసుకున్నాం కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అప్పర్ మిడిల్ క్లాస్ ఎవరైనా సరే నలుపుని శుభకార్యాల్లో వాడరు, దేంట్లోనూ వాడరు. బట్ సెలబ్రిటీస్ విషయానికి వస్తే గ్రే బ్లాక్, డీప్ బ్లాక్ ఇలా వాడతారు కదా. కార్లు బ్లాకే, బట్టలు బ్లాకే. మాట్లాడుతూ ఒక మాట అన్నావు, శని నలుపుకు శని అన్నావు. అవును కాదు, ఓకే శని రాహు. ఓ ఓకే, సెలబ్రిటీస్ రాహు. ఓకే ఓకే ఓకే. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే నలుపు వెయ్యవద్దు అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను జాతకం చూసి చెప్తా, నలుపు వెయ్యకండి అంట. చాలా మంది నలుపు వెయ్యకండి అనగానే శని అనుకుంటారు. కరెక్ట్, అవును. రాహువు. సో రాహువు ఎవరికైతే నీచంలో ఉంటాడో వాళ్ళను నలుపు వేయొద్దని చెప్తాం. సో రాహు ఉచ్చలో ఉండేవాళ్ళు నలుపు ఎక్కువగా వాడతారు. నువ్వు బాగా అబ్జర్వ్ చేయి, ప్రపంచంలో నలుపుకుండే ఇంపార్టెన్స్ దేనికి లేదు. అవును, నువ్వు ప్రపంచంలో నువ్వు పేపర్ పెన్ను తీసుకొని సెలబ్రిటీలను రాసుకో, 90% సెలబ్రిటీలు నలుపు వాడతారు. ప్రపంచం మొత్తం గురించి మాట్లాడుతున్నా నేను ఇండియా గురించి మాట్లాడతలేను. ఇండియాలో తీసుకో, ప్రతి హీరో నలుపేస్తాడు, ప్రతి హీరోయిన్ నలుపు చీర కట్టుకుంటుంది. వాళ్ళ జాతకంలో రాహు వచ్చా. అంటే రాహు నథింగ్ బట్ సెలబ్రిటీస్ కదా. నేను అదే చెప్తున్నా తల్లి, సెలబ్రిటీ స్టేటస్ ఇవ్వాలి ఎవరిస్తారు? రాహు కెన్ డూ మిరాకిల్స్. ఆయన మిరాకిల్ చేస్తాడు. ఆయన పొలిటీషియన్ చేయాలన్నా మిరాకిల్ చేస్తాడు, ఆయన సినిమా స్టార్ని చేయాలన్నా మిరాకిల్ చేస్తాడు, రాత్రికి రియల్ ఎస్టేట్లో కోటీశ్వర్ని చేయాలన్నా మిరాకిల్ చేస్తాడు. సో రాహుకు అధిపతే కదా బగాలముఖి అమ్మవారు. సో అందుకనే బగాలముఖి అమ్మవారిని పూజిస్తే ఏదంటే జరుగుతుంది. అందుకనే మొన్న ఏం చేసిర్రు, మన మ్యాచ్ కూడా T20 మ్యాచ్కు IPL కాదు నేను చెప్పేది, గౌతమ్ గంభీర్ పోయి బగాలముఖి అమ్మవారి దగ్గర పూజ చేసిర్రు హిమాచల్ ప్రదేశ్లో. సో అదే చెప్తున్నా, అంటే మిరాకిల్ జరగాలి. మిరాకిల్ జరిగింది కదా, T20 వరల్డ్ కప్ కొట్టినాం కదా, ఇండియా కొట్టింది. సో అనేది అమ్మాయిలు కూడా కొట్టిరు కదా. సో నేను అనేది ఏంటంటే రాహు మిరాకిల్స్ క్రియేట్ చేస్తాడు, ఛాయాగ్రహము ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చూపిస్తాడు. అందుకని నువ్వు అబ్జర్వ్ చేయి, ఎనీ సోషల్ మీడియా సెలబ్రిటీ, ఎనీ పొలిటీషియన్ వాళ్ళు నలుపు అంటే ఇష్టపడతారు. నువ్వు అబ్జర్వ్ చేయి, నల్ల రంగు కార్లు వద్దన్నా తీసుకుంటారు. మొత్తం బ్లాక్. చాలా మంది సీఎంల దగ్గర నల్ల రంగు కార్లు, టొయోటా అవుట్లాండర్స్, ఫ్రీలాండర్స్, లేకపోతే టొయోటా రేంజ్ రోవర్లు, టొయోటా ఇంక్లూడింగ్ అమెరికా ప్రెసిడెంట్ దగ్గర నుండి బ్లాక్, మన నరేంద్ర మోడీ గారు కూడా బ్లాక్ కలర్ కార్లు వాడతారు. ఎందుకు అంటే రాహు అనేటువంటిది సమాజంలో గొప్ప పొజిషన్కి తీసుకుపోవడానికి, ఎక్కడనో తీసుకుపోయి ఆకాశంలో నిలబెట్టడానికి పనిచేస్తుంది. యాక్చువల్గా ఛాయాగ్రహము అంటే ఈ వర్ణం ఎట్లుంటుంది అంటే, మనము హోమం చేస్తుంటే పొగ వస్తుంది కదా, పొగ ఏ కలర్ ఉంటుంది? నలుపు ఉంటుంది. అది రాహు యొక్క కలర్. యాక్చువల్గా శని కలర్ బ్లూ.
నీలాంజన సమాభాసం అంటారు అందుకే మరి కదా. అన్ని తెలిసి కూడా ఎట్లా తల్లి? అంటే మామూలుగా శనికి నల్ల బట్ట నల్ల అదే నూనె తప్పని వేస్తారంటారు చెప్తున్నా. కదా. ఎక్కడో సాంప్రదాయం ఎక్కడ నుండో వస్తుంది, అది అట్లే వస్తుంది. ఓకే, యాక్చువల్ గా ఇక్కడ బ్లూ. బ్లూ. సో జనరల్ Dark blue. అంటే ఇప్పుడు రాహుకాలం కూడా చాలా మంది మాట్లాడతారు. ఉదాహరణ శనివారం నాడు 10:30 నుండి 12 రాహుకాలం, శుక్రవారం నాడు శుక్రవారం నాడు. కానీ 10:30 నుండి 12 ఉండదు, అది 10:36 నుండి 12:06 వరకు ఉంటుంది. ఓకే, ఓకే. అంటే అవతల 6 నిమిషాలు కూడా రాహుకాలం ఉన్నట్టే. అంటే కొన్ని సిస్టమ్స్ నేను చెప్పేది ఏంటంటే నిమిషాలతో కూడా తేడా ఉంటుంది. ఉదాహరణ జనరల్గా 12 గంటలకే వెళ్ళిపోయింది కదా శుక్రవారం నాడు, 12 గంటల 2 నిమిషాలు అభిజిత్ లగ్నం అని పెట్టినాం అనుకో, పెళ్లి ఎవడన్నా పెళ్లి పెట్టిన అనుకుందాం సపోజ్. జనరల్గా 10:30 నుండి 12 రావుకాలం అన్నావు. కొంతమంది రావుకాలం పాటించే వాళ్ళు ఉంటారు. శుక్రవారం నాడు 12 గంటల 2 నిమిషాలకు ప్రయాణం స్టార్ట్ చేసి యాక్సిడెంట్ అవ్వచ్చు. అదేలేండి, ఇంకా రాహుకాలం ఉంటుంది ఉన్నది. లేదు శుక్రవారం నాడు 12 గంటల 2 నిమిషాలకు అభిజిత్ లగ్నం అంటాం దాన్ని మనం. 11:30 నుండి 12:30 అభిజిత్ లగ్నం. అభిజిత్ లగ్నం కదా అని చెప్పి పెళ్లి చేసినాం అనుకో, డివోర్స్ అవ్వచ్చు. సో నువ్వేమనుకుంటున్నావు, ఇక్కడ బాగానే చేసాం కదా, బాగానే చేసినావు కదా అంటున్నావు. కానీ నేను చూస్తే రావుకాలం ఉంటుంది ముహూర్తం, ఎందుకంటే నేను అంత డీప్గా పోతా కాబట్టి. అది వేరే వాళ్ళు ఎందుకు చూస్తారు? 90% చూడరు, 99% చూడరు. సో నాకు వేరే వాళ్ళకి అంత తేడా ఉంటుంది. నేను అనేది ఏంటంటే మనం జ్యోతిష్యాన్ని కసిగా చెప్తాము. జ్యోతిష్యం మనము ప్రతి పర్సన్ను ఆయన గొప్పతనాన్ని చూస్తాము, ఆయన జీవితంలో ఎదుగుతుంటే సంతోషించాలని చూస్తాము. మన దగ్గరకు వచ్చే వాళ్ళంతా మిరాకిల్స్ కోసమే వస్తారు. సో మిరాకిల్స్ క్రియేట్ చేయాలని కసి మనకి ఎప్పటికి ఉంటుంది. అందుకనే కొత్తగా ఆలోచిస్తాం మనం. రెగ్యులర్ ఫార్మేట్ లాగా వాడి నడవాలి అనుకునే వాళ్ళు అట్లా కాదు కదా. 2,000 ఇప్పుడు ఇంతమంది తెలుగు రాష్ట్రాలలో జ్యోతిష్కులది హైయెస్ట్ పైసలు తీసుకున్నాడు. ఒక జాతకానికి 16,000 ఛార్జ్ చేస్తున్నారు అందరూ. నేను ఒక్కనే 6,000 తీసుకుంటా. కానీ సమాజంలో ఏమనుకుంటా, వేణుస్వామి ఎక్కువ తీసుకుంటా. వేణుస్వామి కాకుండా ఇవాళ జ్యోతిష్యంలో ఫాస్టెస్ట్ ట్రాక్లో 50,000 తీసుకునే జ్యోతిష్కులు ఉన్నారు తెలుగు రాష్ట్రాలలో. పేరు నేను చెప్పా. అట్లనే 16,000 స్టార్టింగ్. నేను ఒక్కనే చీప్గా తీసుకుంటా. కానీ సమాజం వేణుస్వామి గురించి ఏమనుకుంటుంది, వేణుస్వామి అడ్డగోల డబ్బులు తీసుకుంటాడు. వేణుస్వామి డబ్బులు తీసుకోడు. ఇంకొకటి, వేణుస్వామి అమ్మాయిల దగ్గర రూపాయి తీసుకోకుండా పూజలు చేస్తాడు. వేణుస్వామి ఇంతవరకు ఏ సెలబ్రిటీ దగ్గర డబ్బులు తీసుకోలే. అమ్మాయిలు అయితే నేను ఫ్రీగా చేస్తాను, నేను ఫ్రీగా చేస్తాను. నా మీద ఎన్నో విమర్శలు వస్తాయి. మొన్న కూడా ఒక అమ్మాయి గురించి విమర్శ వచ్చింది. ఆ అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు ఫ్రీగా నేను పూజ చేసిన. అది ఆ పూజనే, నేను రూపాయి తీసుకోకుండా చేయించిన. కామాఖ్యలో కూడా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పంచబలి పూజ చేయించిన. పంచబలి చేయాలంటే 1,15,000 రూపాయలు నా రేటు, ఏదో రికమెండేషన్ కాబట్టి. బయట చేయించుకుంటే 2 లక్షలు, నేను 1,15,000 పెట్టి నా సొంత డబ్బులతోనే అమ్మాయికి నేను బలి ప్రదానం చేయించిన. బాగుపడ్డది. కానీ సమాజం ఏమనుకుంటుంది, వేణుస్వామి అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుని. నేను అమ్మాయి అంటే నా దృష్టిలో 100% అమ్మవారు. నేను ప్రాణం పైన అమ్మాయిల దగ్గర తప్పుగా బిహేవ్ చేయను, అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకోను, అమ్మాయిల్ని మానసికంగా వేధించను, అమ్మాయిల్ని బాధ పెట్టను, చాలా పద్ధతిగా ఉంటాను. ఓకే, ఇప్పుడు రోడ్డు ప్రమాదాల గురించి మాట్లాడుకుందాం గురుగారు. రోడ్డు ప్రమాదాలు, ఒక వ్యక్తి జీవితంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి అని ముందే రాసి పెట్టుంటుందా? ఏ గ్రహం వీక్గా ఉంటే రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి? ఒకటి, ఎందుకంటే ఒక 30 మంది జర్నీ చేస్తున్నప్పుడు నడుచుకొని వచ్చేసే వాళ్ళు ఉంటారు, ఏం కాకుండా, ఏం లేకుండా నడుచుకొని వెళ్ళే వాళ్ళు చనిపోతుంటారు. అలా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని ముందే తెలుస్తుంది. నేను ఇట్లాంటి వాటి మీద చాలా గట్టిగా మాట్లాడడానికి లేదా నాకు ఎక్స్పీరియన్స్ చేసుకోవడానికి నేను ఎంక్వైరీ చేసినటువంటి 2 యాక్సిడెంట్లు తీసుకున్నా. ఒకటి షిరిడి దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది, తెలుగులో చనిపోయారు. ఒకటి జడ్చర్లలో ఒక యాక్సిడెంట్ అయింది. నేను 2 జాతకాలు తీసుకున్నా. ఈ 2 జాతకాలు తీసుకొని డేటా తీసుకున్నా, నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మొత్తం రీసెర్చ్ చేసిన. చేస్తే నాకు 2 జాతకాలలో 2 యాక్సిడెంట్లలో నాకు అనిపించింది ఏంటంటే, రెండిట్లలో కొత్త జంట ఒకటి ఉంది, పెళ్లి జంట. సో ఆ 2 జంటలు షష్టాష్టకాలు. ఒకళ్ళేమో షిరిడి దర్శనానికి పోతున్నారు, ఒకళ్ళేమో హైదరాబాద్ ఇంటికి వస్తున్నారు. కొత్తగా పెళ్ళయి నెల రోజులు కూడా కాలేదు. వాళ్ళ ఇద్దరి జాతకాలలో షష్టాష్టకాలైనవి. అంటే వాళ్ళ జాతకాలు కలవలే. సో వాళ్ళ జాతకాలలో చనిపోయే యోగం ఉంది కాబట్టి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళందరూ పోయారు. పక్కన వాళ్ళకి కూడా ఎఫెక్ట్ పడింది, పడ్డది. సో అది నేను అనలైజ్ చేసేది. అది నేను ఇప్పుడు ప్రపంచంలో చాలా పెద్ద జ్యోతిష్కుడు, ఐ డోంట్ నో ఆయన పేరు తెలియదు నాకు, అమెరికా జ్యోతిష్యుడు, యూరోపియన్ జ్యోతిష్యుడు, ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటాడు. చాలా సినిమాల్లో వచ్చింది షార్ట్, నువ్వు చూసుంటావు. ఈవెన్ ప్రభాస్ రాధేశ్యామ్లో కూడా పెట్టిరా షార్ట్. ట్రైన్లో జర్నీ చేస్తుంటే చేయి చూసి ఆయన ట్రైన్ దిగేస్తాడు. ట్రైన్ దిగి స్టేషన్ మాస్టర్కి చెప్తాడు నెక్స్ట్ స్టేషన్లో ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది అని. అంటే ఆయన ఆయుష్ అంతవరకే ఉంది. సో ఆ ఒక్కడి వల్ల ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది. సో అట్లనే మనం ఏం చెప్తామంటే, షష్టాష్టకాలైనా ఏకనాడైనా శని చండాల యోగం ఉన్న, శని చండాల యోగం అంటే శని రాహు కలిసి ఉంటే దాన్ని శని చండాల యోగం అంటాం.
లేదా శని దృష్టి రాహు మీద ఉంటే దాన్ని శని చండాల యోగం అంటాం. ఓకే. సో అలా ఉన్న వాళ్ళకు కాంట్రవర్షియల్ డెత్ ఉంటుంది. కాంట్రవర్షియల్ డెత్ అంటే యాక్సిడెంట్ అవ్వడం. లేదు ఒకవేళ కుజ శని రాహు ముగ్గురు కలిసి ఉన్నారు అనుకో, వాళ్ళు కరెంట్ షాక్ వల్ల చనిపోవడము, లేదంటే మర్డర్ అవ్వడము, అయ్యో, ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో ఒక వ్యక్తి చావును వాళ్ళ జాతకరీత్యా మనం విశ్లేషించవచ్చు. ఎలాంటి చావు ఉండబోతుంది అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందా, యాక్సిడెంటా, లేకపోతే కరెంట్ షాకా, లేకపోతే నీళ్ళలో పడి చనిపోతాడా, ఇవన్నీ కూడా మనం అంచనా వేయొచ్చు. సో యాక్సిడెంట్కి సంబంధించి మరీ ముఖ్యంగా జనరల్గా యాక్సిడెంట్లు అయ్యేవి ఏలినాటి శని, అష్టమ శని, షష్టమ శని. అంటే 12వ ఇంట్లో, 1వ ఇంట్లో, 2వ ఇంట్లో శని ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. అలాగే 6వ ఇంట్లో శని ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. అలాగే 8వ ఇంట్లో శని ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. సో మనము ఈ టైంలో ఉండే వాళ్ళతో ట్రావెల్ చేయొద్దు. కానీ జనరల్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ట్రావెల్ను అవాయిడ్ చేయడం మన వల్ల కాదు. అంతే. సో అందుకని నేను అందరికీ నేను ఏమి సలహా ఇస్తాను అంటే జనరల్గా మీ వ్యక్తిగతమైన వాహనాలను వాడకండి అని చెప్తా. ఓకే. జనరల్గా నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నువ్వు ఎవరినో పంపించినావు, వాళ్ళ జాతకంలో యాక్సిడెంట్ అయ్యే యోగం ఉంది. నేను ఏం చేస్తా అంటే వాళ్ళకి ఏలినాటి శని ఉంది, యాక్సిడెంట్ అవుతుంది. జనరల్గా ఏలినాటి శని ఏమవుతుంది అంటే రెండోసారి ఏలినాటి శనిలో యాక్సిడెంట్ అవుతుంది, తల్లిదండ్రులు ఒకళ్ళు చనిపోతారు, పోలీస్ కేసు అవుతుంది, సమాజంలో చెడ్డ పేరు వస్తుంది, శత్రువులు పనికి మాలినోడు కూడా శత్రువుగా బిహేవ్ చేస్తాడు, వాడికి సక్సెస్ రేట్ ఉంటుంది, మన ముఖం పెట్టి చూడనోడు కూడా మనల్ని బెదిరిస్తాడు, ఏమ్రా అని నీ తోలు తీస్తాను బెదిరిస్తాడు, ఇవన్నీ జరుగుతాయి. సో అట్లనే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటే నేను ఏం చెప్తా అంటే రాత్రిపూట ప్రయాణాలు నిషేధం. మొన్న కూడా చెప్పారు కొన్ని రాసులకి 8 లోపు మీరు హోటల్ ఉంటారా, ఇంట్లో ఉంటారా మీ ఇష్టం. నైట్ 8 లోపు ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకే. ఇది నేను చెప్పే పాయింట్. రెండవది లేదంటే ఫ్లైట్ వాడండి, లేదంటే ట్రైన్ వాడండి, లేదంటే డ్రైవర్ని పెట్టుకోండి. బస్సు వాడండి. డ్రైవర్ వద్దు, సెల్ఫ్ నీకు వెహికలే వద్దు. సైకిల్ ఎందుకంటే నీ జాతకం బాగలేకపోతే డ్రైవర్ కార్ నిద్రపోయినట్టే బిస్కెటే కదా. అంతే కదా. అందుకని సో అందుకని ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన రెమెడీ దాంట్లో కూడా యాక్సిడెంట్ ఉంటుంది. యాక్సిడెంట్ అనగానే డెత్ అనుకోవద్దమ్మా. డెత్ ఎప్పుడు విముక్తి కలిగిస్తుంది, డెత్ అనుకోవద్దు. వెన్నుపూస ఇరికి బెడ్ మీద వంటే తెలుసు. బెడ్ మీద వంటే వాడికి ఏం జరుగుతుంది, వాడికి ధన నష్టము, సమాజ నష్టము, వాడి చుట్టూ ఉండేటువంటి మనుషులకు మానసిక నష్టము. అప్పుడు పుష్ప మూవీ అప్పుడు కూడా శ్రీతేజ్ అబ్బాయి చిన్న బాబు, ఆ అబ్బాయి పరిస్థితి కూడా అంతే కదా. అదే ఇప్పుడు కూడా అట్లనే ఉంది, అంతే ఉన్నాడు. నేను 2 లక్షలు ఇచ్చిన అబ్బాయికి. ఓకే ఓకే. నేను డొనేషన్ 2 లక్షలు ఇచ్చిన అబ్బాయికి. ఓకే. సో పాపం మా అబ్బాయి ఏం పాపం చేసుకున్నాడు అనిపిస్తుంది. అంటే అదేదో కాంబినేషన్ ఉంటుంది. యాక్చువల్గా ఆ జాతకం లేదు ఆ పిల్లవాడికి, అంత తెలిసిండు కూడా వాళ్ళ జాతకం రాయలేదు. నేను ఎందుకంటే నేను ఆ అబ్బాయికి ఆయుష్ హోమం చేయించిన ఫ్రీగా, నా సొంత డబ్బులతో ఆయుష్ హోమం చేయించిన. నేను హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ నాన్నకు 2 లక్షలు చెక్ ఇచ్చి వచ్చింది. సో అందుకని కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. షష్టాష్టకాలు, ఏకనాడి, వర్ణ దోషం, కొన్ని దోషాలు ఉన్నప్పుడు ఈ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. జనరల్గా తండ్రి కొడుకులు, తల్లి బిడ్డలు, అత్త మామలు, కొన్ని కాంబినేషన్స్ అవి షష్టాష్టకాలు కాకుండా చూసుకోవాలి. అవి అయినప్పుడు యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే 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 గురుగారు. ఇప్పుడు నవగ్రహ శాంతికి సంబంధించి చాలామంది డిఫాల్ట్గా చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ శని గురించి మనం మాట్లాడుకుంటాం కదా, శని ఎవరికైనా యోగకారకుడైనా లేకపోతే ఉచ్చస్థితిలో ఉన్నా వాళ్ళు దానం ఇవ్వకూడదు అనేది నాకు తెలిసింది. అందరూ కామన్గా ఏం చేస్తారంటే శని అనగానే వద్దు బాబోయ్ అని చెప్పి దానం ఇచ్చేస్తారు. వాళ్ళకి మంచి ఉన్న అది చెడు వెళ్ళిపోతుంది అంటారు. సో ఆరాధన అంటే ప్రసన్నం చేసుకోవాలా లేకపోతే శాంతి చేయాలా నవగ్రహాలకి? మీ ఆఫీస్ ఎక్కడుందమ్మా? అట్లాంటలేనమ్మా, మీ ఆస్ట్రాలజీ ఆఫీస్ ఎక్కడుంది? నా దాంట్లో లేదు గురుగారు, నాకు తెలీదు. నేను రీసెర్చ్ పర్ఫెక్ట్గా ఎట్లా అడిగినావమ్మా? అంటే నేను కొంచెం ఎంత పెద్ద క్వశ్చన్ తెలుసా అది. ఓకే ఓకే. యాక్చువల్గా ఇది ఎలాంటిది అంటే మనము సినిమాలలో చూస్తాం, నాగమ్మ సినిమాలలో, నాగదేవత సినిమాలలో, చిన్న పాతకాలం సినిమాలలో, దేవతా సినిమాలలో దేవుణ్ణి నువ్వు రాకు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అంటాడు మనిషి. అవును, అంటే దేవుడు వెళ్ళిపోతాడు, మాట మీద నిలబడతాడు. అది కూడా ఇలాంటిదే. అవునా? యాక్చువల్గా ఏంటంటే రాహు ఉచ్చలో ఉంటే రాహుకాల పూజ నిషేధం. ఓకే ఓకే, అర్థమైందా? రాహు లగ్నంలో కానీ, 2లో కానీ, 6లో కానీ, 9లో కానీ, 7లో కానీ, 10లో కానీ, 11లో కానీ ఉంటే వాళ్ళు రాహు దోష పూజ చేయవద్దు. శని 10లో ఉన్నా,
శని లగ్నంలో ఉన్నా, శని ద్వితీయంలో ఉన్నా, 3లో ఉన్నా, 5లో ఉన్నా, 6లో ఉన్నా, 7లో ఉన్నా, 9లో ఉన్నా, 11లో ఉన్నా శనికి పూజ చేయవద్దు. పూజ అంటే అసలు కనీసం దీపం కూడా పెట్టొద్దు. ఓకే, ఓకే. కానీ మనం ఏం చేస్తున్నాం, టక్కున పోయి నువ్వు శనికి పూజ చేస్తున్నావు. అంటే రాహు కేతు శని అనగానే వద్దు అని దండం పెడతారు, కానీ వాళ్ళు ఇచ్చే పాజిటివ్ చాలా మంది తెలియదు. ఇచ్చే పాజిటివ్ ప్రపంచంలో ఎవరు ఇయ్యరు. అవును, అవును. ఉదాహరణ, నాకు రాహువు 11వ స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నాడు. నాకు 100% రావాల్సిన పబ్లిసిటీ వేయొస్తుంది. కరెక్ట్, అవును. ఒకటి మన ఎవరో డిస్కషన్ వచ్చింది, మన ఎవరో చెప్తున్నారు, మన ఏదో సంచలనంలో వేణుస్వామి ముహూర్తాలు పెట్టిండు వీళ్ళకు. వేణుస్వామి 190 మందికి పెడతాడు. మనిషి పుట్టుక పుట్టినోడు, తెలుగు రాష్ట్రాల్లో పుట్టినోడు, మనిషి పుట్టుక పుడితే మొగోడైనా ఆడోళ్ళైనా వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవడో దిక్కుమాలిన పంతులు దగ్గరికి పోతారు. ఆ దిక్కుమాలిన పంతులు నేనే అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు. సో దాంట్లో వేణుస్వామి దగ్గరికి పోయినా అని రాసిండు అంటేనే ఇది రొట్టపీసి వ్యవహారం, నా పేరు బాగా రావాలి అని రాసిండు వాడు. నువ్వెందుకు చదువుతావురా నాయన? నా దగ్గరికి ప్రతిరోజు ఇప్పుడు నువ్వు వచ్చినప్పుడు కూడా 4 ఉన్నారు కదా, 4కి నేను ముహూర్తాలు చూసిన కదా. అవును, అవును. మరి ఇక ముహూర్తాలు చూడకుండా పెళ్లిళ్ళు ఎవడు చేసుకుంటాడు? ఇలా వేణుస్వామి రాసిండా, ఎల్లయ్య స్వామి రాసిండా అని చూడరు కదా ఎవరు. సో జనరల్గా జరుగుతాయి జాతకాలు రాస్తాము. ఆ జాతకాలలో ఉచ్చ ఏముంది, నీచం ఏముంది, పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది, పెళ్లి చేసుకోకపోతే ఏమవుతుంది. సో నేను జనరల్గా పోయే ఫార్ములా అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అని ఆలోచించే వ్యక్తిని నేను ఏం ఆలోచిస్తా అంటే 10 సంవత్సరాల తర్వాత విడిపోయేదానికంటే ఇప్పుడే విడిపోవడం బెటర్ అనేది నా పద్ధతి. నేను సజెషన్ ఇచ్చేది అట్లే ఉంటుంది. జాతకంలో యోగం ఉంటే చేసుకోవద్దు అని చెప్తా. ఎందుకంటే పెళ్లి కాకపోతే నువ్వు ఒక్కని ఏడుస్తావు, పెళ్ళై డివోర్స్ తీసుకుంటే నీ కుటుంబం ఏడుస్తుంది. చూసుకున్న పిల్లలతో ఆ పిల్లల్ని చూసుకుంటూ ఏమన్నా నా దగ్గరకు అమ్మాయిలు వస్తారు, మా వారికి నాకు పడట్లేదండి, మేము వేరుకున్నాము. సరే తల్లి, ఓకే, నీ ఏజ్ ఎంత? 30 ఏళ్ళు. మరి డివోర్స్ ఎందుకు తీసుకుంటలేవు? నా కొడుకు కోసం తీసుకుని. వాడేం చేసిండు మధ్యలో? అది కూడా ఏంటి, ప్రెగ్నెన్సీ టైంలో కూడా పిల్లలు పుడితే మారుతారని చెప్పి కంటిన్యూ చేయించిన పేరెంట్స్ ఉంటారు కదా. నేను అట్లా చెయ్యా. అదే ప్లేస్లో నేను ఉన్నానుకో, పేరెంట్ పక్కకు పెట్టు, నా దగ్గరికి వస్తే డివోర్స్ అంట, కడుపుతోనున్న డివోర్స్ అంట. ఎందుకంటే ఒకవేళ నీకు కలిసి ఉండే యోగం ఉంటే నేను కన్విన్స్ చేస్తాను. యోగం కనిపించడం లేదు అక్కడ. వాగు తల్లి, వాడు మారుతాడు తల్లి, వాడు నరరూప రాక్షసుడు తల్లి, అయినా మారుతాడు తల్లి, సాధుజీవి అవుతాడు తల్లి అని నేను కన్విన్స్ చేస్తాను. ఒకవేళ వాడు మారడు అని జాతకం నాకు చెప్పింది అనుకో, నేను డివోర్స్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే నువ్వు కడుపు అయినాక, డెలివరీ అయినాక, ఆడు పుట్టినాక, ఆడు పెరిగినాక ఎమోషనల్ బ్లాక్మెయిల్ అవుతుంది, ఈ లోపల నీ ఫిజిక్ దెబ్బతింటుంది, ఈ లోపల ఫైనాన్షియల్గా నీ ఉద్యోగం బిగుతుంది, ఈ లోపల నిన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడు, ఈ లోపల నేను సకలం సర్వం సంకనాకి ఇచ్చిన తర్వాత వాడు అప్పుడు ఒడ్డుకు కూర్చొని ఏమంటాడు, నేను నీకు డివోర్స్ ఇయ్యా అంటాడు. పిల్లకున్న ఉద్యోగం బిగుతుంది. ఎందుకంటే ఈ పిల్లని వాడు ఏం చేస్తాడు, ప్రెగ్నెన్సీ అని ఇంట్లో కూర్చోబెడతాడు, అదేదో లీవ్ అంటారు కదా, మెటర్నిటీ లీవ్ అని ఇంట్లో కూర్చోబెడతాడు. ఈ లోపల ఇప్పటికే మూలిగనక మీద తాటికాయ పడ్డట ఉద్యోగం బీక్తుంది. బీకంగానే అమ్మాయి ఫైనాన్షియల్గా తల్లిదండ్రుల మీద డిపెండ్ కావాల్సి వస్తుంది. తల్లిదండ్రులు ఏం చెప్తారు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నిన్నెట్లా చూసుకోవాలి, నీకు మన్మన్ ఎట్లా చూసుకోవాలని అదో ఏడుపు. సో ఇట్లా ఉండదు నాది ఎట్లుంటుంది అంటే, నేను అమ్మాయి వైపు తీసుకుంటా. నేను అమ్మాయి వైపు తీసుకొని, లేదు తల్లి డివోర్స్ తీసుకో, హ్యాపీగా వ్యాపారం చేసుకో, హ్యాపీగా బోటికి పెట్టుకో, హ్యాపీగా 1 గ్రామ్ గోల్డ్ పని చేసుకో, హ్యాపీగా ఏదో పని చేసుకో, నీ కొడుకు ఒక్క 4 నెలలు బాధ అనిపిస్తుంది తల్లి, అలవాటు అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను ఉన్నా అమ్మ, రోజు వచ్చేవాడికి ఏడ్చేటోడు ఎవడని, ఇంట్లో ఎవడన్నా రోజు చచ్చిపోతుండే అనుకో, ఎవడన్నా ఏడుస్తాడా? అంతే కదా, ఏడుస్తాడా? మరి రోజు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం నేను బాధపడతానా? అట్లనే 4 నెలలు అయినాక నీకే వస్తుంది, ధైర్యం వస్తుంది. వేణుస్వామి గారు చెప్పారు, ధైర్యంగా ఉద్యోగం చేసుకుంటూ 4 పైసలు సంపాదించుకుంటూ హ్యాపీగా బతుకుతావు, మొగంతో సంబంధం లేకుండా బతుకుతావు. ఈ జనరేషన్లో మొగలతో పనే ఉంది, ఆడలతో పనే ఉందమ్మా, నాకు అర్థం కాదు. 4 క్రెడిట్ కార్డులు ఉంటే 4 మొగలతో సంబంధం, అంతే కదా. ఒక క్రెడిట్ కార్డు ఒక మొగంతో సంబంధం, హ్యాపీగా బతకొచ్చు, డబ్బు సంపాదించుకుంటే అంతకంటే ఫ్రీడమ్ ఏముంది లైఫ్లో. ఈ జంజాటం పెట్టుకుని ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా నీకు వితౌట్ చిల్డ్రన్ అట ఏదో సింక్ డింక్ అంటే పిల్లల్ని కనరట వాళ్ళు, డ్యూయల్ ఇన్కమ్, నో చిల్డ్రన్, నో కిడ్స్. ఎందుకంటే వాడు పిల్లలు నరకం చూపిస్తారు కదా. ఈ సందర్భంగా నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అంటే రాబోయే కాలంలో చెప్తాను. పుసుకున్న రేపు ఇంటర్నెట్ గిట్ట బంద్ అయిందనుకో, నేను చెప్పినట్టు ఎంతమంది పిల్లలు పిచ్చలు అవుతారు? అవును సార్, ఆల్రెడీ అయిపోయారు. ఎందుకంటే చిన్న పిల్లలు వాడు అన్నం తినాలంగానే ఫస్ట్ ఏం చేస్తారు,
అన్నం దేంతో తింటాం, నోటితో తింటాం. వీడు సెల్ ఫోన్తో తింటాడు. ఎందుకంటే సెల్ ఫోన్ చేత పెట్టగానే నోరు తెరుస్తాడు. 90s లో అలా లేదు కదా, పరిగెడుతూ తినేవాళ్ళు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు సెల్ ఫోన్ చేతికి ఇవ్వకపోతాడు, అన్నం తినడు. నిద్రలో కూడా ఇలా స్క్రోల్ చేస్తూ ఉన్నారు. అదే చెప్తున్నా. అట్లా బతుకుతున్నారు. రేపు పొద్దున ఇంటర్నెట్ కట్ అయితే ఈ పిల్లల పరిస్థితి ఏంది, మానసికంగా డిస్టర్బెన్స్ అవుతారు, మనం డిస్టర్బ్ అవుతాము. చాలా చాలా ఎఫెక్ట్ వస్తుంది పిల్లల మీద. ఓకే ఓకే. ఇప్పుడు ఈ నవగ్రహ శాంతి గురించి సో ఈ నవగ్రహ శాంతి గురించి ఏంటంటే, ప్రసన్నం చేసుకోవాలా, శాంతి చేయాలా, ఎట్లా తెలుస్తుంది అది? నెగిటివ్ ఉంటే శాంతి చేసుకోవాలి. ఓకే, చూడాలి. ఇప్పుడు ఉదాహరణ ఏలినా శని ఉంది, శాంతి చేయించుకో. అర్ధాష్టమ శని ఉంది, శాంతి చేయించుకో. ఇంకోటి, నువ్వు ఎవరికి ఇస్తున్నావు? నవగ్రహ శాంతిలో అసలు ఫస్ట్ మాట్లాడాల్సింది 9 గ్రహాలలో అందరికీ 9 గ్రహాలు నెగిటివ్ ఉండవు కదా. అవును. అసలు ఎంత విచిత్రమైనటువంటి లాజిక్ ఇది. నువ్వు అడిగిన ప్రశ్న అందుకని నాకు గొప్పగా అనిపించింది. నేను అనేది 9 గ్రహాలలో సపోజ్ రాహు వచ్చానుకో, రాహు పక్కకు పెట్టు. బుధుడు వచ్చానుకో, బుధుని పక్కకు పెట్టు. అసలు దానికి ఏం మళ్ళీ చెయ్యొద్దు కదమ్మా, అవసరం లేదు. వాళ్ళని ఇండైరెక్ట్గా నువ్వు రావద్దని సినిమాలో చెప్పినట్టే. నువ్వు సినిమాలో ఎలాగైతే ఒక అమ్మాయి ఒక అబ్బాయి నాగదేవతను రాకు, నన్ను రక్షించకు అని ఎట్లా అంటుందో అట్లనే నువ్వు కూడా రక్షించకు అంటున్నావు నువ్వు. ఓకే ఓకే. అంటే నీకు మంచి చేసేవాడిని నువ్వు చెడు చేస్తున్నావు అని భావిస్తున్నట్లు లెక్క. నీకు రాహు మంచి చేస్తుండు కదా, నువ్వు ఎట్లా నువ్వు రాహుకు పూజ చేస్తావు? చేయొద్దు. నువ్వు గురువు మంచిగా అనుకో, నువ్వు గురువు పూజ చేయొద్దు. నీకు ఏం చెయ్యి, ఉదాహరణ రాహు కేతు క్షేత్రాలు భారతదేశంలో 2 ఉన్నాయి. అవును. ఒకటి త్రయంబకేశ్వరు, ఒకటి శ్రీకాళహస్తి. దర్శనం చేసుకో. శ్రీకాళహస్తికి పోయినావు, అమ్మవారి దగ్గరికి పోయినావు, దర్శనం చేసుకొని బయటికి రాగానే అమ్మవారికి ఎదురుగా పైన 12 రాసులు నిక్షిప్తమై ఉంటాయి. అవును, దర్శనం చేసుకో. స్వామి దర్శనం చేసుకో. 9 × 3 9 × 3 27 నక్షత్రాలు ఉన్నాయి, దర్శనం చేసుకో. అయిపోయింది. ఏం చేయనక్కర్లేదు. త్రయంబకేశ్వర పోయి దర్శనం చేసుకొని రా, అయిపోయింది. రావుకేతు దర్శనము. పూజలు చేయకు. గురువు, నీకు గురువు ఉచ్చలో ఉన్నాడు, తారాపీఠ పో, పశ్చిమ బెంగాల్ దర్శనం చేసుకో, అమ్మవారికి బలి నైవేద్యం పెట్టు. హిమాచల్ ప్రదేశ్ పో, హిమాచల్లో పూజ చేసుకో. కామాఖ్య పో, కామాఖ్యలో పూజ చేసుకో. బగాలముకి పూజ చేయి. ఇక్కడ ఎక్కడ కూడా దోష నివారణ పూజలు కాదు ఇవి. ఇది అదే ఇక్కడ విచిత్రమైన విషయం, దోష నివారణ పూజలు కావు ఇక్కడ. ఎందుకంటే చాలా మంది గుళ్ళల్లో పెట్టేస్తుంటారు గురుగారు, నవగ్రహ శాంతి హోమం చేయించుకోవాలనుకున్న వాళ్ళు చేయొద్దు, డిఫాల్ట్గా చేయొద్దు. నీకు అర్థమయ్యే భాషలు చెప్తా. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు మనం తీసుకునే మెడిసిన్లో అల్ట్రాసెట్ అని ఒక మెడిసిన్ వస్తుంది. అల్ట్రాసెట్లో గంజాయి ఉంటుంది. అది నిన్ను కూల్ అనిపిస్తుంది బాడీకి అది వేసుకుంటే. సో అట్లా అన్ని మెడిసిన్లో అది ఉంటలేదు కదా. ఇప్పుడు సపోజ్ బాడీ పెయిన్స్ వచ్చినాయి, ఒక్కొక్క దానికి చాలా రకాలు ఉంటాయి కదా. ఎస్లోఫెనాక్ వేరే ఉంటుంది, ఇబుఫ్రెన్ వేరే ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అన్ని టాబ్లెట్లు ఏది పడుతుంది మనకు వస్తుంది కదా, వేసుకోం కదా. క్రోసిన్ కూడా మనం పెయిన్కి వాడతాం ఒక్కొక్కసారి. కానీ అంటే అన్ని కలిపి వేసుకుంటాయి. 9 రకాల గ్రహాలను అన్ని మంచి కావాలని చేసుకున్నాయి అనుకో, నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. కరెక్ట్ కరెక్ట్. నీకన్నా 6వ ఇంట్లో ఎవరు ఉన్నారు, 8వ ఇంట్లో ఎవరు ఉన్నారు, 12వ ఇంట్లో ఎవరు ఉన్నారో చూసి వాళ్ళకు మాత్రమే చేసుకోవాలి. అది కూడా మళ్ళీ శని 6వ ఇంట్లో భాగ్యస్థానం, శని 12లో భాగ్యస్థానం. అంటే శని 12వ ఇంట్లో ఉన్నా 6వ ఇంట్లో ఉన్నా శని పూజ చేయొద్దు. చూడండి, ఇది చాలా మందికి తెలియదు. శని 8వ ఇంట్లో ఉంటేనే చేయాలి. సో నేను అనేది అది. ఇప్పుడు గురువు ఉన్నాడు, గురువు 6వ ఇంట్లో ఉంటే చేయాలి, 12వ ఇంట్లో ఉంటే చేయాలి, 8వ ఇంట్లో ఉంటే చేయాలి. మరీ శుక్రుడు అయితే నీకు లగ్నంలో ఎఫెక్ట్ ఇస్తాడు, 7లో ఎఫెక్ట్ ఇస్తాడు, 8లో ఎఫెక్ట్ ఇస్తాడు, 6లో ఎఫెక్ట్ ఇస్తాడు, 12లో ఎఫెక్ట్ ఇస్తాడు. ఇన్ని జాగాలలో శుక్రుడు నీచాన్ని చేస్తాడు. శుక్రుడు 8లో ఉంటే ఏమవుతుంది, చాలామంది వాళ్ళ జాతకాన్ని వాళ్ళే చెక్ చేసుకోవచ్చు. శుక్రుడు 8వ ఇంట్లో ఉంటే సంసారిక సుఖం ఉండదు, మానసిక ప్రశాంతత ఉండదు, లగ్జరీస్ ఉండవు, అన్నదమ్ములతో సపోర్టు ఉండదు, కుటుంబంలో ఉండేటువంటి ప్రాపర్టీస్ అన్నీ లిటిగేషన్ అవుతాయి. ఎంత పెద్ద కోటీశ్వరుడైనా తన ప్రాపర్టీ అంతా లిటిగేషన్లో ఇరుక్కుపోతుంది. ఎవడో ఒకడు కబ్జా చేస్తాడు, ఎవడో ఒకడు పేపర్లు క్రియేట్ చేస్తాడు. సో శుక్రుడిని చూస్తే ఇన్ని ఉంటాయి. సో గురువు 6వ ఇంట్లో ఉంటే ఏమవుతుంది, గురువు 6వ ఇంట్లో ఉంటే యాంగ్జైటీ డిజార్డర్ వస్తుంది, స్లీప్ యాప్నియా వస్తుంది, స్లీప్ ప్రాబ్లం వస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. తర్వాత అన్నదమ్ములతోని రిలేషన్ మంచిగా ఉండదు, మగ సంతానం ఉండదు. సో అది నెగిటివ్ ప్లేస్. ఆ నెగిటివ్ ప్లేస్ని పాజిటివ్ చేసుకోవాలంటే గురువుకు సంబంధించిన శాంతి చేయించుకో. సో నీకు జాతకంలో ఉదాహరణ, అమ్మాయికి చూడంగానే ప్రతి ఒక్కడు కుజదోషం అంటాడు. కుజదోషం 66 రకాలు ఉంటుంది. కుజుడు 2వ ఇంట్లో ఉంటే 4, 6, 8, 10, 12 కుజదోషం. కానీ 12వ ఇంట్లో, 6వ ఇంట్లో, 7వ ఇంట్లో ఉండే కుజదోషం పెద్దది. మిగిలిన అని కుజదోషాలు కాదు, చిన్నవి, భయపడాల్సిన పని లేదు. ఉదాహరణకు 10వ ఇంట్లో కుజుడు ఉంటే సూపర్ ఉంటుంది, 11లో సూపర్ ఉంటుంది.
సో అదే అంటున్నా, 7లో ఉన్న సూపర్ ఉంటుంది, కానీ మగవాడికి అయితే సూపర్ ఉంటుంది, ఆడవాళ్ళకైతే నెగిటివ్ ఉంటుంది. సో ఈ విశ్లేషించి దేనికి శాంతి ఉంది, దేనికి శాంతి లేదు, సో ఆ మనిషి యొక్క వ్యవస్థ ఏంది, ఆ మనిషి స్థాయి ఏంది, ఇవన్నీ అనలైజ్ చేసి శాంతి చేయాలన్నా, లేకపోతే పాజిటివ్ అవ్వడానికి బగాలమ్మకి దగ్గరికి పంపించాలన్నా, లేకపోతే తారా చిన్నమస్త దగ్గరికి పంపించాలన్నా, ఎవరెవరి దగ్గరికి పంపించాలి అనేది ఇట్ నీడ్స్. సో ఇంత డెప్త్ లో లేరు కాబట్టే అందరూ కన్ఫ్యూజ్ అయిపోయి నేను పూజ చేసుకున్నా నాకు రిజల్ట్ రాలేదు అంటారు. కరెక్ట్. రెండవది, ముహూర్తం మంచిదై పెట్టుకుంటే ఎందుకు విడాకులు అయిపోతున్నాయి అని ఇది 90% చాలా మంది మూర్ఖులు ఎదవలు వాదిస్తారు. అరే పెళ్లి దానిక పోతున్నావురా, పెళ్లి పక్కకు పెడితే ఫస్ట్ సర్వం సంకనాకేది కాంబినేషన్లో సంకనాకుతుంది. అబ్బాయి అమ్మాయి జాతకాలు కలవకుండా, జాతకాలు అంటే గురుగారు ఇప్పుడు చాలా మంది 36 నెంబర్స్ ఏవో కౌంట్ చేస్తారు, 90% 36కి ఒక 29 వస్తే చాలు అంటారు, 18 వస్తే చేసుకుంటారు. అది అది సక్సెస్ అవ్వలేదు కదా. కాదు అని అదే చెప్తున్నా, 4 వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు, 1 వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. నేను అదే చెప్తున్నా, అది ఒకటే ఈక్వేషన్ కాదు, అది ఒకటే ఈక్వేషన్ కాదు. పారామీటర్స్ ఎట్లయితే నువ్వు ఏదైనా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు క్లినికల్లీ కరెక్షన్ అని కింద గొల్లెం పెడతాడు, టాటా వాడు ఏం చేస్తా కండిషన్ అప్లై అంటాడు లాస్ట్కు, అట్లా క్లినికల్లీ కరెక్షన్ అంటాడు. నువ్వు అబ్జర్వ్ చేయక్కడన్నా, ఎందుకంటే మన ఉద్దేశం ఏంటంటే క్లినికల్లీ కరెక్షన్ అంటే ఈసీజీలో హార్ట్ ప్రాబ్లం తెలియకపోవచ్చు, 2D ఎక్కువలో తెలియకపోవచ్చు, కానీ యాంజియోగ్రామ్లో తెలుస్తుంది. అందుకనే ప్రతి దాంట్లో వాడి కింద వాడు పెడతాడు ఏంటంటే మేబీ సిమ్టమ్స్ ఉండొచ్చు. మలేరియా వచ్చినోడికి ఖచ్చితంగా వణుకు ఉండాలి, బాడీ పెయిన్స్ ఉండాలి అని రూల్ ఏం లేదు, ఏం లేకుండా జ్వరంతో కూడా మలేరియా రావచ్చు. అందుకనే క్లినికల్లీ కరెక్షన్ అంటాడు వాడు, అంటే ఈ సిమ్టమ్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు అంటాడు. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఆ సిమ్టమ్స్ వాళ్ళకు ఉన్నాయా లేవా అనేది మనం చెక్ చేయాలి. ఆ సిమ్టమ్స్ బేస్ చేసుకొని జాతకంలో ఉన్నాయా లేవా అనేది బేస్ చేసుకోవాలి. దేన్ని బట్టి వచ్చింది, ఎందుకు వచ్చింది డిస్కషన్ మనకు? కాంబినేషన్స్ మనకి పెళ్ళికి సంబంధించి కాంబినేషన్. నువ్వు అంటున్న ఇప్పుడు నేను అదే సిమ్టమ్స్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు నువ్వేమన్నావు గుణాల గురించి మాట్లాడు. గుణాలు అనేవి మనకు పనికిరావు. ఎందుకు పనికిరావు అంటే గుణము అనేది అంటే నువ్వు మార్క్స్ అంటున్నావు, నువ్వు మార్క్స్ అంటే 18 నుండి 36 వస్తే పెళ్లి చేసుకోవచ్చు, కానీ అది కాకుండా ఇంకా 7 ఈక్వేషన్స్ ఉన్నాయి, మొత్తం అష్టవర్గ కూటమి అని ఉంటాయి. 8లో 6 కలవాలి. నువ్వు చెప్పేది పాయింట్ ఒకటే కదా, అసలు పాయింట్ అనేది అంటే ఎందుకంటున్నానంటే ఈ పాయింట్స్ చూసి పెళ్లి చేసిన వాళ్ళు ఎవరికి సక్సెస్ అవ్వలేదు, ఎందుకంటే అది ప్రామాణికం కాదు కాబట్టి. అది ప్రామాణికమే కాదు కాబట్టి నువ్వేం చూడాలి, నువ్వు ఇద్దరి జాతకాలు తీసుకొని, ఇద్దరి నక్షత్రాలు తీసుకొని, ఇద్దరి నక్షత్రాలను బేస్ చేసుకొని చేయాలి. మనం దీని మీద ఒక వీడియో చేద్దాము. సో అసలు ఏ నక్షత్రం అబ్బాయి ఏ నక్షత్రం అమ్మాయిని చేసుకోవచ్చు, ఏది పనికి రాదు, పాయింట్లతో సంబంధం లేకుండా నేను క్లారిటీ ఇస్తాను. ఓకే గురుగారు. ఓకే, ఇక ఒక మనిషి జీవితంలో మనం చేసుకున్న కర్మలే మన జీవితం అని చెప్తూ ఉంటారు కదా గురుజీ. ఇప్పుడు మనము ఈ సొసైటీలో చూస్తే ఒక 10% సూపర్ లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు, 80% మిడిల్ క్లాస్, 10% బిలో లోయర్ ఉంటారు. సో మనము కర్మని లగ్జరీ లైఫ్తోనే పోల్చాలా, లేదు రియల్ లగ్జరీ లైఫ్ అంటే ఏంటి అని అనుకోవాలా, లేదా ఎక్కువ కర్మలు చేస్తున్నారు కాబట్టే మిడిల్ క్లాస్ లోయర్ క్లాస్లో ఉన్నారు అనుకోవాలా? అసలు కర్మ సిద్ధాంతము అనేది మిగతా వాటికి వర్తించదు. దేశ కాలమాన పరిస్థితులను బట్టి కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది. హైదరాబాద్లో పేకాట ఆడితే తప్పు, గోవాలో ఆడితే ఓకే. హైదరాబాద్లో కసినో ఆడితే తప్పు, గోవాలో ఆడితే కరెక్ట్. హైదరాబాద్లో వ్యభిచారం చేస్తే తప్పు, ఓకే. గోవాలో రెడ్ లైట్ ఏరియాలో చేస్తే కరెక్ట్, లేదు బాంబే రెడ్ లైట్ ఏరియాలో చేస్తే కరెక్ట్, ప్లేస్ను బట్టి. అట్లనే రోమ్ నగరంలో చేస్తే ఓకే. అట్లనే ఆమ్స్టర్డామ్లో ఇప్పుడు ఉదాహరణ ప్రపంచంలో విచ్చలవిడిగా ఎయిర్పోర్ట్ దిగినప్పటి నుండి మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కే వరకు నీకు ప్రతి డ్రగ్ దొరికేటువంటి దేశము ఆమ్స్టర్డామ్. ఆమ్స్టర్డామ్ నగరంలో నీకు అన్ని డ్రగ్స్ దొరుకుతాయి, అఫీషియల్ రోడ్ల మీద అమ్ముతారు. అట్లనే వ్యభిచారం కూడా రోడ్ల మీద జరుగుతుంది. మరి మనము ప్రపంచంలో భాగమే కదా, మరి అక్కడ ఎందుకు వర్తించవు అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన కర్మ సిద్ధాంతం ఏడుంది? అంతే కదా, ప్లేసును బట్టి మారుతుంది. రెండోది ఇవాళ తప్పు రేపు ఒప్పు, ఇవాళ ప్లేసును బట్టి మారుతుంది అన్నారు కదా. ఇప్పుడు చైనాలో పాముల్ని తింటారు, ఇక్కడ పాములు. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు పాములు పూజిస్తాం. నేను అందుకనే అంటున్నా, అందుకనే ఇంత నిక్కచ్చిగా మాట్లాడతాం కాబట్టి మనం తిడతారు జనాలు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎలకలు ఇప్పుడు అంత దూరం ఎందుకు పోతున్నావు? మన దేశంలో ఈశాన్య ప్రాంతాలలో ఈశాన్య రాష్ట్రాలలో పిల్లిని తింటారు, పందికొక్కుని తింటారు. పిల్లిని చంపితే పాపం కదా, మనం పిల్లిని చంపితే పాపము. అంత దూరం ఎందుకు పోతున్నావు? మన పక్కనే ఉన్నటువంటి కరెక్ట్గా మన బార్డర్ కానుకొని ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడులో అమావాస్య నాడు పండగ.
మనకు అమావాస్య దరిద్రం. అవును, అమావాస్య రోజు మంచి పనులు చేస్తారు. మరి వాళ్ళు అమావాస్య రోజు వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. అవును, నేను అనేది అందుకనే దేశ కాలమాన పరిస్థితులు అంటున్నా. సో మనకు ఆ సాంప్రదాయాన్ని బట్టి అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. సో అన్ని అదే ఘాటిన కట్టలేము. ఓకే, అట్లనే అర్థమైందా? సో పేకాట ఒక దగ్గర ఆడితే తప్పు, ఒక దగ్గర ఆడకుంటే ఒప్పు. సో ఇక్కడ కర్మ సిద్ధాంతము అనేది ఏం ఉండదు. నువ్వు ఇంకొకటి, మనం చనిపోయిన తర్వాత ఈ సిద్ధాంతం ఒకటే, నేను నమ్మిన కర్మ సిద్ధాంతం ఒకటే ఏంటంటే, నువ్వు ఎదుటి వ్యక్తి కడుపు మీద కొట్టకుండా, మానసికంగా కొట్టకుండా, ఎవరిని మోసం చేయకుండా, అప్పులు తీసుకొని వాడిని మోసం చేయకుండా బ్రతుకు. ఇక దానికి మించిన గొప్ప సమాజము, నువ్వు గొప్ప పనులు ఇంకేం చేయలేవు, ఇంకా హ్యాపీ. రెండోది, ఈ లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి, బ్రతకడానికి ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే రిస్క్ అనేది అతి ముఖ్యమైన విషయం. నువ్వు రిస్క్ తీసుకుంటున్నావా లేదా? ఇప్పుడు ఉదాహరణ, విజయ్ అనే వ్యక్తి తమిళనాడు రాజకీయాలలో ఒంటరిగా పోటీ చేసిండు. ఆయన ఒంటరిగా పోటీ చేయకుండా ఉన్నట్టయితే ఇవాళ వేరే పార్టీతో కలిసిపోయి ఉంటే సీఎం వేరే వాడయ్యేవాడు. అంటే వేరే వాడిని అందలం ఎక్కించి ఈయన పక్కన కూర్చునేవాడు. అట్లనే తెలంగాణలో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేసీఆర్కి ఎగనెస్ట్గా కనుక ఫైట్ చేయకుండా 4 సార్లు జైలుకు పోయకుండా ఉండుంటే రేవంత్ రెడ్డి వాళ్ళ సీఎం అయ్యేవాడు కాదు. రేవంత్ రెడ్డి మీద 190 కేసులు ఉన్నాయి. భయపడి వెనక్కి పోయి ఉంటే వాటికి భయపడి ఇప్పుడు బిడ్డ ఎంగేజ్మెంట్ కూడా జైలు నుండి వచ్చి ఎంగేజ్మెంట్ అటెండ్ అయిపోయిండు. సో ఈ కష్టాలు భరించిండు, ఇంత నరకం అనుభవించిండు కాబట్టే, కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు వచ్చిండు కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. చాలా మంది ఇలా భయపడి వెనక్కి వెళ్ళిపోయారు. కేసీఆర్ కు భయపడి చాలా మంది కాంగ్రెస్ లీడర్లు ఆయన ఉన్నప్పుడు ఆయనకు ఎగనెస్ట్ గా మాట్లాడే దమ్ము కూడా చేయలే ఎవరు. కేసీఆర్కి ఎగనెస్ట్ గా మాట్లాడే దమ్ము కూడా చేయలే. కానీ ఇవాళ కేసీఆర్కి ఎగనెస్ట్గా మాట్లాడి నిలబడ్డ ఒక రేవంత్ రెడ్డి. అట్లనే తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడుకి ఎగనెస్ట్గా కొట్లాడి బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రం కావాలి అని కొట్లాడింది ఒక కేసీఆర్ ఒక్కడే. సో ఇక్కడ ఎవరెవరైతే యుద్ధం చేస్తున్నారో, సమాజంతో ఎదుర్కొంటున్నారో, సమాజంతో తిట్లు తింటున్నారో, వాళ్ళ కంఫర్టబుల్ జోన్ దాటి బయటకు వచ్చిర్రో వాళ్ళందరూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు. చిరంజీవి అనే సూపర్ స్టారు ఇవాళ చిరంజీవి తెలుసు, కానీ చిరంజీవి చెన్నై నగరంలో ఎలా బ్రతికిండు, ఎంత ఘోరమైన పరిస్థితుల్లో బ్రతికిండు అనేది ఆయన బ్రతుకును ఆయనను అడిగితే చెప్తాడు. సో ఆయన అంత రిస్క్ తీసుకుండు కాబట్టి ఇవాళ సూపర్ స్టార్. ఒక మోహన్ బాబు సూపర్ స్టార్ అయ్యిండు అంటే ఎంత కష్టపడ్డాడు అనేది మిగతా విషయాలు, ఆ గొడవలు అది సహజం. ఆ లీడర్షిప్ క్వాలిటీస్, ఆయన గొడవ పడతా, ఆయన కోపము, ఆయన లొల్లి, అది వేరే, అది అనవసరం, ఇక్కడ అసంబద్ధం. కానీ ఆయన సూపర్ స్టార్ అయ్యిండా లేదా? సో ఎవరైతే ఒక రజనీకాంత్ ఒక బస్ కండక్టర్గా జీవితాన్ని ప్రారంభం చేసిన ఒక రజనీకాంత్, అలాగే ఒక చాయ్ వాలాగా జీవితాన్ని స్టార్ట్ చేసిన మోడీ. నేను అనేది వీళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు? మరి అట్లనే లగ్జరీ లైఫ్ గోల్డెన్ స్పూన్లో పుట్టిన రాహుల్ గాంధీ మరి వాళ్ళు అక్కడనే ఉన్నాడు కదా. అంటే అందరికీ ఇది వర్తించదు. నేను అదే చెప్తున్నా, అందరికీ డబ్బులు ఉండంగానే సూపర్ స్టార్ అవుతాడు అని కాదు. ఇక్కడ ఎవరైతే కంఫర్టబుల్ జోన్ దాటి బయటపడ్డారో వాళ్ళు యుద్ధం చేస్తారో వాళ్లకు లగ్జరీ లైఫ్ వర్తిస్తుంది. సో ఈ సమాజంలో చాలా ఈజీగా సెలబ్రిటీ స్టేటస్ కానీ లగ్జరీ లైఫ్ వచ్చేది ఆడవాళ్ళకే. ఎందుకు అంటే చాలా ఈజీగా ఒక అమ్మాయి తన స్ట్రక్చర్ను మెయింటైన్ చేసుకొని, తన అందాన్ని కనుక మెయింటైన్ చేసుకున్నట్టయితే ఒక యాంకర్ గానో, న్యూస్ రీడర్ గానో, లేకపోతే ఒక మోడల్ గానో, ఒక హీరోయిన్ గానో అవకాశాలు. లేకపోతే ఎప్పుడో మన జ్యోతిక పక్కన జూనియర్ ఆర్టిస్ట్గా నటించిన త్రిష ఇవాళ ఒక సీఎం లవ్వరు. ఎట్లొచ్చింది ఆమె? జాతకం. నేను అనేది అదే, అంటే నీ జాతకంలో అది ఉండాలి, ప్లస్ నువ్వు కూడా దానికోసం ఫైట్ చేయాలి. అంతేగాని రిస్క్ తీసుకుంటే ఆ రిస్క్ను తీసుకోగలిగితేనే సక్సెస్. ఇంతమంది జ్యోతిష్యులు ఉన్న తెలుగు రాష్ట్రంలో వేణుస్వామినే ఎందుకు తొక్కి నారదీస్తారు అంటే, వేణుస్వామి ఉన్నట్టుగా మాట్లాడతాడు, బయట జనాల్లో దొరుకుతాడు, ఎక్కడో దగ్గర దొరకంగానే ఆ దొరికిన దాన్ని పబ్లిసిటీ చేస్తారు కాబట్టి మనం జనాలకు తెలుస్తాం. జనాలకు తెలవడం ముఖ్యం. ఇక్కడ జనాలకు తెలిస్తే పబ్లిసిటీ వస్తుంది. సో నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు దాన్ని అనేది ముఖ్యం. ఇప్పుడు ఏమవుతుంది అంటే, కొంతమంది మీడియా వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల పర్వర్టెడ్ అవుతారు. కావద్దు ఎప్పుడు కానీ. ఎందుకంటే మీడియా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మనకి ఇచ్చినటువంటి ఆ పబ్లిసిటీని మనం ఎట్లా వాడుకోవాలని ఆలోచన చేయాలి, కానీ పర్వర్టెడ్ కావద్దు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మన పచ్చళ్ళ అమ్మాయి రమ్య అనే అమ్మాయి పర్వర్టెడ్ వీడియోలు పెడుతుంది. కొంతమంది చేస్తారు అట్లా. ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు విష్ణుప్రియ మన ఏదో సబ్స్క్రిప్షన్ వీడియోలు పెట్టుకుంది అంటే, నేను అంతకుముందు విష్ణుప్రియ చూసిన 2,000 ఉండే, వీళ్ళు పబ్లిసిటీ చేసినాక వాళ్ళ 12,000 వచ్చింది. అంటే 10,000 మంది యాడ్ అయ్యారు కదా. 10,000 అంటే 300 రూపాయలు, 400 రూపాయలు అంటే 40 లక్షలు వస్తున్నాయి కదా. నేను ఏమంటున్నా అంటే, మీడియా ఎంత సపోర్ట్ చేసింది విష్ణుప్రియకు, దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. నేను అనేది అదే. నీకు ఎందుకంటే ఇక్కడ ఒకప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఒకప్పుడు 2002లో
ఒక న్యూస్ ఛానల్లో ఒక ఎంఆర్ఓ దొరికిండు అనగానే గంట సేపట్లో అని సస్పెండ్ చేసేది. ఓకే, ఇప్పుడు ఎంఆర్ఓ దొరికిండు అంటే ఎవడు పట్టించుకోడు. పట్టించుకోవట్లేదు కదా, ఎంత పెద్ద పెద్దవి జరిగినా పట్టించుకోవట్లేదు. నేను రిజైన్ చెయ్య అంటుండు. ఇప్పుడు మినిస్టర్లు కూడా ఏదైనా తప్పు జరిగితే నేను చెయ్య అంటారు. మీరు ఏం చేస్తారో చేసుకోరి. ఎందుకంటే ఈయన ఎవరికి ఇవ్వాలి ఆన్సరబుల్? అధిష్టానానికి, జనాలకు కాదు కదా, మీడియా కాదు కదా, మీడియా ట్రయల్స్ కాదు కదా. అంటే వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ ఇచ్చే కొద్దీ మనమే డిస్టర్బ్ అవుతామని మీరు చెప్తున్నారు. అంతే, మన పని మనం చేసుకోవాలి, మనం ఎవరిని పట్టించుకోవద్దు. మనం కానీ అందరూ అలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండలేరు కదా. అంటే వాల్యూ తెలిస్తే, నేను అదే చెప్తున్నాను, వాల్యూ తెలిస్తే. ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను, మనల్ని విమర్శించే వాడికి విమర్శించే రైట్స్ ఉన్నాయా లేవా? సింపుల్ క్వశ్చన్. ఉన్నది, బాధపడు. ఫస్ట్ నిన్నేం తిట్టిండొద్దు, నిన్ను తిట్టడానికి, నిన్ను విమర్శ చేయడానికి వాడికి రైట్స్ ఉన్నాయా లేవా? ఒక్కటే ఆలోచన చెయ్యి, నీకు ఆన్సర్ వస్తుంది. ఒక 5 నిమిషాలు కూర్చో, నిన్ను ఎవడు విమర్శించిండు? పలానోడు విమర్శించిండు. అసలు వీడి క్యారెక్టర్ ఏంది, వీడు ఎంత అమ్ముడు పోయిండు, వీడు ఎవరికి బ్రోకరిజం చేస్తుండు, ఇవన్నీ అనలైజ్ చేయి. వీడు ఎంతమంది అమ్మాయిని మోసం చేసిండు, వీడు ఎంతమంది జీవితాలు నాశనం చేసిండు, వీడు ఎంతమంది డబ్బులు తీసుకొని నాశనం చేసిండు, ఇవన్నీ అనలైజ్ చేయి. చేసిన తర్వాత వాంతో నువ్వు కంపేర్ చేసుకో. నువ్వు చేసిన తప్పు, వాడు చేసిన తప్పు. నీ తప్పులు పెద్దగా అనిపించినాయి అనుకో ఫీల్గా, వాని తప్పులు పెద్దగా అనిపించినాయి అనుకో లైట్ తీసుకో. ఓకే 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 గురుగారు, ఇప్పుడు కొన్ని వీడియోస్ చూసాను, కొన్ని రిలేషన్స్లోకి మీరు వెళ్ళొద్దు, వాళ్ళతో ఫిజికల్ రిలేషన్ కనుక వచ్చింది అంటే నెగిటివ్ ఎనర్జీస్ పాస్ అవుతాయి, వాళ్ళది మీకు అంటుతుంది అని మీరు చెప్పారు. ఎలా అంటుతుంది? ఎవరి కర్మ వాళ్ళది వేరేది కదా. ఇప్పుడు కర్మ కాదు, ఇక్కడ జాతకాలు ఏమైతాయి అంటే మనకు నీకు తెలుసో తెలియదో, మన సాంప్రదాయంలో కరచాలనం లేదు. అవును, నమస్కారం ఉంది. కరచాలనం అనేది పాణిగ్రహణం. పెళ్లి తెలుసా నీకు ఆ విషయం? అవును అవును. అంటే మనం రోజు ఎంతమంది చేసుకుంటున్నాం పెళ్లి తెలుసా నీకు? అవునమ్మా, గాంధర్వ వివాహం, పాణిగ్రహణము అనేది పెళ్లిలో ఒక తంతు. అవును అవును. యాక్చువల్గా అబ్బాయి అమ్మాయి చెయ్యి పట్టుకుంటే పెళ్ళి అయినట్లు లెక్క. సో అందుకని చెయ్యి పట్టుకోవద్దు. ఓకే ఓకే. సో ఇక్కడ లత్ అంటారు హిందీలో, తెలుగులో లత్త అంటారు. ఓకే. సో ఒకళ్ళ జాతకాన్ని బేస్ చేసుకొని వాళ్ళ జాతకములో శుక్రుడు నీచంలో ఉంటే, అంటే కేతువుతో కలిసి ఉంటే, ఓకే, శుక్రుడు రాహువుతో కలిసి ఉంటే, ఓకే, లేదా శుక్రుడు 6వ ఇంట్లో కుజుడితో కలిసి ఉంటే, లేదా 12వ ఇంట్లో శనితో కలిసి ఉంటే, కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ జాతకంలో. వాళ్ళను టచ్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి, ఫిజికల్గా వాళ్ళతో కలవడం వల్ల ఎదుటి వ్యక్తికి ఆ దరిద్రం అంటుకునే అవకాశం ఉంటుంది. సో దాన్నే మన భాషలో ఏమన్నారు అంటే, పూర్వకాలంలో వీడు పెళ్లి కాగానే దశ తిరిగిందిరా. కరెక్ట్. ఇక్కడ అంతర్లీనంగా దశ తిరిగిందిరా అనడం ఇది కాన్సెప్ట్. ఓకే ఓకే ఓకే. అంటే దశ తిరిగిందిరా అంటే దాని కాన్సెప్ట్ అది. ఇక్కడ వాడి జాతకం ఇంకెక్కడికో వెళ్ళిపోయింది. రెండోది, నువ్వు చాలా సినిమాలలో అబ్జర్వ్ చేసినావో లేదో, రాజులు యుద్ధం చేసి అక్కడ రాజులను ఓడించి రాజు యొక్క కుమార్తెను, యువరాణిని ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకునేవాడు, ఏజ్తో సంబంధం లేకుండా. ఇక్కడ అచీవ్మెంట్ అనేది అమ్మాయిని ఎత్తుకరావడం కాదు, ఆ అమ్మాయి రాకుమార్తె అంటే ఎంత గొప్ప జాతకురాలయ్యి ఉంటుందో అనేది ఇక్కడ ఉద్దేశం. ఒక రాజు కుమార్తె ఎంత గొప్ప జాతకురాలు అయి ఉంటుందో, సో ఈమెను నేను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు కలిసి వస్తుంది అని ఉద్దేశం. అట్లనే ఇవాళ మేము జాతకాలు చూసినా ఏం చెప్తాము అంటే, నువ్వు పెళ్లి చేసుకోవడం వల్ల నీకు ఆ అమ్మాయి వల్ల కలిసి వస్తుంది అని చెప్తాం. అంటే దాని అర్థం ఏంది? జాతకరీత్యా కాదు, ఇక్కడ నువ్వు ఆ అమ్మాయితోని సంసారం చేయడం వల్ల నీకు యోగిస్తుంది అని ఇండైరెక్ట్గా చెప్పడం. ఆ భాష వాడకుండా ఇలా చెప్తాం, కలిసి వస్తుంది అని చెప్తాం. సో అట్లనే కొన్ని రకాల జాతకాలు పనికిరావు, కొన్ని రకాలు. ఇప్పుడు ఉదాహరణ, ఇవాళ రేపు జనరల్గా పెళ్లి చేసుకోవాలన్నా అడుగుతున్నారు. ఈవెన్ బాగా రిచెస్ట్ ఫ్యామిలీస్ అయితే డేటింగ్ వన్ డే డేటింగ్ కూడా జాతకాలు అడిగి మరీ డేటింగ్కి పోతురు. ఎందుకు అంటే, ఈ అమ్మాయి వల్ల నాకేమైనా ప్రాబ్లం అవుతుందా అంటే అంత ఎక్స్ట్రీమ్ అయ్యారు జనాలు. ప్రతిదీ అంటే చాలా మంది శాస్త్రాన్ని అంత బాగా నమ్ముతున్నారు. మనం ఎన్ని చెప్పినా ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు విజయ్ ఏమనుకుంటాడంటే, నాకు త్రిష వల్లనే యోగించింది అనుకుంటాడు. సో అది నేను అంటున్నా కదా, ఇప్పుడు సమాజం కూడా అదే అన్నది కదా నిన్న, త్రిష వల్లనే యోగించిందని. ప్రతిదీ అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాక కలిసి వచ్చింది అనుకో, అరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల కలిసి వచ్చింది, దాని అర్థం అదే.
సో అందుకనే నెగిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ ఎనర్జీస్ అనేటివి ఉంటాయి. అన్ని అందుకనే pass అవుతాయి. అందుకని అన్ని పాస్ అవుతాయి, నెగిటివ్ కూడా పాస్ అవుతుంది. అంటే ఇక్కడ ఎనర్జీస్ మీన్స్ కొన్నిసార్లు రోగాలు కూడా పాస్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు హెపటైటిస్ బి ఉందనుకో ఒక అమ్మాయికి అబ్బాయికి, ఆ అబ్బాయి పోయి ఆ అమ్మాయికి అంటించిండు అనుకో, ఆ అమ్మాయి ద్వారా ఇంకా 10 మందికి అంటుకుంటుంది, లేదా ఆ అబ్బాయి ద్వారా ఇంకా 10 మందికి అంటుకుంటుంది. జనరల్గా కొన్ని వ్యాధులు ఉన్నాయి. ఇప్పుడు హెర్పిస్ అని ఉంది. హెర్పిస్ వ్యాధి ఎవరికి వస్తుంది? ఫిజికల్గా ఎవరైతే సెక్స్ చేస్తారో వాళ్ళకి వస్తుంది. కానీ చిన్నపిల్లలకు కూడా వస్తుంది. ఎందుకు తెలుసా? లిప్లో ఒక పిల్లల్ని దగ్గర తీసుకొని చెంప మీద ముద్దు పెట్టుకుంటే హెర్పిస్ వస్తుంది పిల్లలకు. చిన్నపిల్లలు కూడా మనం హెర్పిస్ చూస్తాం. వాళ్ళకి ఏం తెలుసు? సో విచిత్రంగా ఉంటుంది. కొన్ని రకాల బ్యాక్టీరియా నోటి ద్వారా వ్యాపిస్తుంది. సో అందుకనే ఏం చెప్పింది సమాజం అంటే, ఈ లత్త కొడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పింది. సో అందుకనే దీంట్లో హైజెనిక్ అనేది బేసిక్ అదైంది. ఎంత హైజెనిక్ ఉంటే నువ్వు అంత బాగుంటుంది అనేది. నువ్వు అబ్జర్వ్ చేయి, నువ్వు ఇది ఎక్కడ ఈ హైజెనిక్నెస్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, నువ్వు ఎంత రిచ్గా పోతుంటే నీ హైజెనిక్ అంత కనిపిస్తుంది. నువ్వు అబ్జర్వ్ చేయి, నువ్వు సినిమా ఇండస్ట్రీ కానీ సెలబ్రిటీస్ని చూడంగానే ఒక అట్రాక్షన్ కనిపిస్తుంది. ఇందాక నువ్వు అన్నావు రాహు అన్నావు. ఎందుకు కనిపిస్తుంది అంటే, ఒక సెలబ్రిటీని చూడంగానే ఆయన వేసుకునే డ్రెస్సు, ఆయన పర్ఫ్యూము, ఆయన అటైరు, ఆయన చెప్పులు, ఆయన హెయిర్ స్టైల్ అట్రాక్టివ్ కనిపిస్తుంది. అంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కాకముందు చూడు, ఇప్పుడు చూడు. అవును. నువ్వు అదే సీఎం దిగిపోయిన వ్యక్తిని చూడు, సీఎం ఉన్నప్పుడు వ్యక్తి చూడు, ఒక మనిషిలో ఒక చార్మింగ్ అనిపిస్తుంది. అంటే మరి ఎందుకు వచ్చింది? గదే మనిషి కదా అంటే వాళ్ళు మెయింటైన్ చేసే విధానం అదే. నేను చెప్తున్నా, ఆ అట్రాక్షన్ ఉంటేనే సమాజానికి మనం ఏదన్నా షో చేసుకోవాలనుకుంటే ఆ అట్రాక్షన్తోనే మనం షో చేసుకోవాలి. మనకంటూ ఒక ఐడెంటిటీ, మనకంటూ ఒక సిగ్నేచర్, ఏదో ఒకటి సంథింగ్ సిగ్నేచర్, ఒక స్పెషాలిటీ క్రియేట్ చేసుకోవాలి. సో సాధ్యమైనంత వరకు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ తప్పులు చేయకుండా ఈ మధ్యన సమాజంలో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నువ్వు అడిగినావు సందర్భం అనుకో నీకు ఆన్సర్ చెప్పాలనుకుంటున్నా. అమ్మాయితో లవ్వర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, చివరికి ఆ అమ్మాయి వేస్ట్ అయినా సరే వితౌట్ హర్ కన్సెంట్, ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా ఆ అమ్మాయిని ముట్టుకునేటువంటి రైట్స్ ఎవరికి లేవు. కరెక్ట్. ఈవెన్ నువ్వు ఆ అమ్మాయికి డబ్బులు పే చేసి వేరే దేశంలో అయినా సరే, భారతదేశంలో అయినా సరే, నువ్వు ఒక అమ్మాయిని వేశ్యగా నీ రూమ్కు తెచ్చుకున్నా, నువ్వు ఆమె దగ్గరికి పోయినా, అక్కడికి పోయినాక ఆమెకు మూడు బాగా లేకపోతే దండం పెట్టి బయటికి రావాల్సిందే తప్ప, ఆమె కన్సెంట్ లేకుండా, ఆమె అంగీకారం లేకుండా ఆమెను ముట్టుకోవడానికి లేదు. అన్నిటికంటే ముఖ్యం సొంత భార్య అయినా ఉదాహరణ 25 సంవత్సరాలు పెళ్లి చేసుకున్న భార్య అంటే, నీకు 20 ఏళ్ళకు పెళ్ళి అయితే 25 ఏళ్ళు అంటే 45 ఏళ్ళు అంటే 45 ఏళ్ళల్లో నువ్వు 10,000 సార్లు ఫిజికల్గా అమ్మాయితో కలిసిన 10,001వ సారి నీ భార్య నిన్ను దూరం పెట్టింది అంటే నోరు మూసుకొని బయటికి పో. అంటే ఆమె కన్సెంట్ లేకుండా ఆమెను ముట్టుకునే రైట్స్ నీకు లేవు. అది కూడా రేప్తో సమానము. ఆమె కూడా పోయి కంప్లైంట్ ఇస్తే తీసుకుపోయి బొక్కలో వేస్తారు. సో ఈ నోకు ఎస్కు భారతదేశంలో తేడా తెలియకుండా పోతుంది పిల్లలకి. సో నేను అనేది ఏంటంటే, ఇది తెలుసుకోండి ఫస్ట్. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే, అమ్మాయిలకు గౌరవం ఇస్తే వస్తుంది. సో అమ్మాయిలకు గౌరవం ఇస్తే వస్తుంది. ఒక వేష అయినా సరే ఆమె కావాలని తప్పు చెయ్యదు. ఆమె కుటుంబం కోసమో, ఆమె ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల కోసమో, ఆమె సమాజంలో బ్రతకడం కోసమో, తన తల్లిదండ్రులను బ్రతికించడం కోసమో, తనను మోసం చేసిన ఒక విధవ నుండి తనను తాను కాపాడుకోవడం కోసమో అలాంటి పని చేస్తుంది. ఆమెకు కూడా రైట్స్ ఉంటాయి. సో ఆమెకు కూడా వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది, ఆమెకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. సో దాన్ని గౌరవించాల్సిన బాధ్యత మన దగ్గర ఉన్నది మగవాళ్ళుగా. సో ఇక్కడ ఎంతసేపు ఆడదాన్ని ఒక ఆట వస్తువుగానో, ఒక సెక్స్ బొమ్మగానో చూడకుండా, నిన్ను కన్నది తల్లే, నీ ఇంట్లో ఉన్నది చెల్లే. సో ఈ ఆలోచన నీకు ఉండి ఒక మనం అందుకనే మనకు దేవత ఈ ప్రపంచంలో ఇంత మాట్లాడుతున్నాం కదా, ఏ దేవాలయంలో కూడా అమ్మాయి ఎందుకు పూజ చేస్తలేదు? కారణం ఏంటి అంటే, దేవత ఆడదే కాబట్టి ఆ దేవతను పూజించే రైట్స్ ఆడవాళ్ళకు లేవు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ దేవత అమ్మాయి. ఇక్కడ మన భారతదేశంలో స్త్రీని అమ్మవారికి కొలుస్తాం కదా. సో అందుకని అమ్మవారికి పూజ చేయదు కదా. అందుకనే మగవాళ్ళు ఉంటారు గుళ్ళో పూజ చేయడానికి. లేదు అంటే చాలా మంది చెప్పడం ఏంటంటే, నెలసరి గురించి మాట్లాడకండి. నెలసరి పాయింటే కాదు, ఆ 3 రోజులతో అయ్యేదేం కాదు. చాలా మంది మాట్లాడతారు, అది వదిలిపెట్టు. జనరేషన్ బట్టి ఇప్పుడు పురోహితం చేస్తున్నటువంటి వాళ్ళు లేరా? నీకు అబ్జర్వ్ అయ్యి గుళ్ళో అర్చకత్వం చేసేవాళ్ళు లేరు, కానీ పురోహితం చేసేవాళ్ళు తెలంగాణలో 1000 మంది వెళ్తారు అమ్మాయిలు.
పురోహితం వేరు. పురోహితం ఎందుకంటే ఆ 3 రోజులు ఆపుకోవచ్చు, కానీ అర్చకత్వం డైలీ చేయాలి. నువ్వు చెప్పే పాయింట్ ఓకే, బట్ జనరల్గా దీంట్లో అంతర్లీనంగా ఉన్నది ఇంకోటి ఏంటంటే, అమ్మాయిని మనము ఒక స్త్రీమూర్తిని అమ్మవారుగా పూజించే దేశం మనది. అందుకనే మనం మొక్కే ఇద్దరు దేవతలు కూడా పార్వతీదేవి యోని రూపంలో మొక్కుతాము, శివుణ్ణి లింగాకారంలో మొక్కుతాము. 2 మనకు స్త్రీ పురుషులు ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవీ దేవతలుగా మనం గుర్తిస్తున్నాము. సో ఇదే పద్ధతి అందరికీ నేర్పిస్తే, అమ్మాయిని గౌరవించాలి అని నేర్పిస్తే, ఒక స్త్రీమూర్తిని గౌరవించాలని నేర్పిస్తే ఆటోమేటిక్గా నీకు అన్నీ వస్తాయి. కల్చర్ ఎక్కడి నుండో కాదు, నీ ఇంట్లో నుండే స్టార్ట్ అవుతుంది. నువ్వు నేర్పియాలి ఫస్ట్. మనకు అది లేదు కదా, మనం ఎంతసేపు వేరే దృష్టితో చూస్తున్నాం కదా. సో ఈ పాశ్చాత్య సంస్కృతి వచ్చిన మైండ్ సెట్ మారాలి. మన మగవాళ్ళ మైండ్ సెట్ మారితే ఆటోమేటిక్గా అన్నీ మారుతాయి. ఓకే, చాలా బాగా చెప్పారు. అండ్ ఫైనల్గా కామాఖ్య టెంపుల్లో మొన్న మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు. అక్కడ బలిగర్ అని చెప్పేసి ఒక ప్లేస్ని చూపించారు. అక్కడ ఆదిశంకరాచార్యుల వారు వచ్చి ఇక్కడ బలి చేయకూడదు అని చెప్పిన తర్వాత ఒక మేక తనంతకు తనే వెళ్ళి ఇది చేసుకుందని చెప్పారు కదా. బలి అనేది అమ్మవారి చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అమ్మవారికే డైరెక్ట్. మీ పూర్వీకులు ఏం తినేవాళ్ళు? నేను ప్రశ్న అడుగుతున్నా, మీ పూర్వీకులు ఏం తినేవాళ్ళు? నాన్ వెజ్. ఐ మీన్ బలి. మీ పూర్వీకులు ఏం తినేవాళ్ళు? అడవి వాళ్ళే కదా మీరు చెప్తున్నారు. మన పూర్వీకులు వాళ్ళే కదా. ఆది మానవుల నుంచి వాళ్ళు వేటాడి తినేవాళ్ళు. ప్రపంచములో అసలు శాకాహారే లేడు. అవునా? శాకాహారే లేడు. మనం అందరము, మన పూర్వీకులు మొత్తం మాంసాహారులే. మన పూర్వీకులంతా మాంసాహారులే. అర్థమైందా? సో ఇక్కడ అమ్మవారికి ఇచ్చే బలి, అమ్మవారి లెవెల్ వేరు. డైలాగులు చెప్పడానికి బాగుంటుంది, సగం చెప్పి ఆపేస్తారు. ఆదిశంకరాచార్యుల వారు కామాఖ్యకు పోయి బలిని ఆపమన్నారు అని చెప్తారు, కానీ బలి ఆపమన్న తర్వాత ఆయన నిర్వహించే యాగంలోనే దానంతలు అది మేకొచ్చి పడి చనిపోతుంది. అప్పటి నుండి దీన్ని నేను ఆపలేను అని వెళ్ళిపోతాడు ఆయన. ఇంకొక విషయం ఏంటంటే, బయట జరిగే చాలా యాగాలలో ఇప్పటికీ కూడా ఒక రకమైన రసాన్ని వాడి, ఒక రకమైన మేకను వాడి పూజలు నిర్వహిస్తారు బయట జరిగే యాగాలన్నిట్లలో. కానీ అది సీక్రెట్గా చేస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఒకవేళ బలే నిషేధం అనుకుంటే కామాఖ్యలో నిషేధించవచ్చు కదా, మరి అఫీషియల్గా ఎందుకు జరుగుతుంది? కొన్ని వేల మంది, లక్షల మంది చూస్తున్నాం, ఎందుకు జరుగుతుంది? సాంప్రదాయం. పిల్లిని మనము భయపడతాం కదా, వంశనాశనం అంటాం కదా పిల్లిని చచ్చిపోతే. మరి ఈస్ట్ ఇండియా కొన్ని రాష్ట్రాలలో, అస్సాము, కొన్ని హిమాచల్ ప్రదేశ్ ఏరియాలో పిల్లులను తింటారు. మరి అక్కడ బ్యాన్ చేయొచ్చు కదా. మనం నాగదేవతను పూజిస్తాం, మరి బ్యాన్ చేయొచ్చు కదా. చైనాలో నాగుమాం తింటారు. సో ఇవి సాంప్రదాయాలు, ఇవి భారతదేశంలో కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారాలు. సో ఎవరికి ఏమి ఇవ్వాలనో గదే ఇవ్వాలి. నాన్ వెజ్ ఉంది, నాన్ వెజ్ అని నువ్వు తీసుకుపోయి పన్నీర్ పెట్టినాం అనుకో, నాన్ వెజ్ తంతడు వాడు. ఇప్పుడు పెళ్లి పిల్లగాడికి నాన్ వెజ్ ఒప్పుకున్నాడు అనుకో, అమ్మాయి నాన్ వెజ్ పెట్టక కుదుకుంటాడు వాడు. అంటే ఇవన్నీ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు. వీటి జోలికి ఎప్పుడు పోవద్దు, ఎందుకంటే ఇవన్నీ వస్తున్నటువంటి వ్యవహారం. వీటిని ఆపడానికి ప్రయత్నం చేయవద్దు. అమ్మవారికి ఏమి ఇవ్వాలనో అది ఇవ్వాలి. చాలా మందికి కొన్ని సీక్రెట్లు తెలిసినా బయటికి మాట్లాడరు. ఉదాహరణ నీకు అబ్జర్వ్ చేస్తే, సిటీలో పెద్ద పెద్ద మాల్స్ కానీ, హోటల్స్ కానీ, 7 స్టార్ హోటల్స్ కానీ ఓపెనింగ్కి ముందే ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. తెలుసా నీకు? ఎందుకు అవుతుందమ్మా? కావాలని చేస్తారు, దోషం పోవాలని, దిష్టి పోవాలని. మరి ఆల్రెడీ ఒక ఫ్లోర్లో ఒక తీసుకొని ఒక 2000 SFTలో వాడి తగలబెడతాడు. ఒక 4 పేపర్లు వేసి, ఒక 4 ఫర్నిచర్ వేస్తాడు. పోతే 1 లక్ష 2 లక్షలు ఖర్చు అనుకుంటే తగలబెట్టేస్తాడు. వేసినాక అప్పుడు మళ్ళీ కలరింగ్ వేస్తాడు. ఎందుకు అంటే దోషం పోయింది అని. మరి ఇప్పుడు అట్లనే కొన్ని పెద్ద పెద్ద డ్యాములు కడతారు. అక్కడ ఏం బరువులు ఇస్తారో తెలియదు అందరికీ. చిన్నపిల్లగాని అడిగినా చెప్తారు. అంత దూరం పోతున్నావు, తెలంగాణలో ఇవాళ బొడ్డెమ్మరాయి పెడితే ఏం బలిస్తారో తెలియదా? ఏందంటే ఇది విమర్శించడానికి మనకి వస్తుంది అంతే తప్ప ఇది దేనికి, ఈ ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు ఎలా జరగాలనో అలా జరగాల్సిందే. వాటికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మనకు సంబంధం లేదు. ఆచారం అట్లా జరుగుతుంది అంతే, దాన్ని పాటించాలి అంతేగాని దాన్ని క్వశ్చన్ చేయొద్దు అంతే. ఓకే. అండ్ ఫైనల్గా చాలామంది అడిగేది ఏంటంటే, ఎవ్రీడే పని చేసుకుంటున్న వాళ్ళు, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ మాతో పాటు వస్తుంది అని అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే రెమెడీ ఏంటి? నేను ఇచ్చే రెమెడీ, నరదృష్టి కోసం
ప్రతి అమావాస్య రోజు మీ ఇంటికి బూడిద గుమ్మడికాయ కొట్టండి. కట్టాలా కొట్టాలా? కొట్టండి. కొట్టాలి. కట్టడం ఒకటేసారి కడతారు. కడితే సంవత్సరం 2 ఏళ్ళు ఉంటుంది. ప్రతి నెల తీయొద్దు. ఓకే. కొట్టండి, బూడిద గుమ్మడికాయ కొట్టండి. అమావాస్య నాడు కొట్టండి, ఇంటి ముందు పెట్టండి. ఆడవాళ్ళు కొట్టకూడదు కదా? ఎవరైనా కొట్టొచ్చు. గుమ్మడికాయ పగలగొట్టొచ్చు. ఎవరైనా పగలగొట్టొచ్చు. ఓకే. ఆ టైంలో ముట్టు ఉండకుంటే చాలు. ఓకే. ఓకే. ఎవరైనా కొట్టొచ్చు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. రాత్రి కొట్టండి, కొట్టి ఇంటి ముందు పెట్టండి, నెక్స్ట్ డే తీసేయండి. ప్రతి అమావాస్య. దీనివల్ల నరకోశ పోతుంది. నెగిటివ్ ఎనర్జీ. ఖచ్చితంగా డైలీ 2 పూటల బ్రష్ చేసుకోండి, 2 పూటల స్నానం చేయండి. వీలైతే మీకు ఎలర్జీ లేకపోతే, సైనస్ ప్రాబ్లం లేకపోతే తలపై నుండి స్నానం చేయండి. డైలీ తలపై నుండి స్నానం చేయండి. 1 పూట తలపై నుండి స్నానం చేయండి, పొద్దుటి పూట, సాయంత్రం వద్దు. ప్లస్ డైలీ 2 పూటల స్నానం చేయండి, 2 పూటల బ్రష్ చేసుకోండి. ప్రాబ్లమ్ సాల్వ్. అంతే, సింపుల్. నెగిటివ్ ఎనర్జీ ఉండదు మీ దగ్గరికి. వీలైతే ఖచ్చితంగా నైట్ పడుకునేటప్పుడు ఒక పర్ఫ్యూమ్ కొట్టుకొని పడుకోండి. పర్ఫ్యూమ్ ఒంటికి కొట్టుకొని పడుకోండి, బట్టలకు కాదు. పడుకునేటప్పుడు ఒంటికి నెక్ దగ్గర కానీ ఎక్కడన్నా స్కిన్కి కొట్టుకొని పడుకోండి. సో మీరు కలియుగంలో లగ్జరీస్ ఎంత వాడితే మీకు అంత లగ్జరీస్ వస్తాయి. ఎంత లగ్జరీస్ వాడితే అంత లగ్జరీస్ వస్తాయి. తిరుపతి వడ్డీ కాసుల వాడు తిరుపతి కాదు, మనము వడ్డీ కడుతున్నాం ఆయనకు. అర్థమైందా? మనము వెంకటేశ్వర స్వామి వారికి బినామీస్ మనం అందరం. వాళ్ళ స్థాయిని బట్టి ఒకనికి 100 కోట్లు ఉంటాయి, ఒకనికి 1000 కోట్లు ఉంటాయి, ఒకనికి ₹1,00,000 ఉంటాయి, ఒకనికి 50,000 ఉంటాయి. ఆయన ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేది ఆయన డిసైడ్ చేసిండు. కాబట్టి కలియుగ ప్రోటోకాల్ దైవం వెంకటేశ్వర స్వామి ఇవాళ నరేంద్ర మోడీని ఎక్కడ పెట్టాలని ఆయనే డిసైడ్ చేసిండు, రేవంత్ రెడ్డి ఎక్కడ పెట్టాలని ఆయనే డిసైడ్ చేసిండు, ఒక 1000 కోట్లు ఉన్న అధిపతిని ఆయనే డిసైడ్ చేసిండు. మనం అందరం కూడా వెంకటేశ్వర స్వామి వారి నగలకు డబ్బులకు మనము బినామీలము. సో మనం ఆయన లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం, ఆయన మనకి ఇచ్చిన లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇండ్ల నుండి మనం తీసుకుపోయి ఆయనకు మనము వడ్డీ కడుతున్నాం. మనం దర్శనం రూపంలో వెళ్ళి కట్టేదంతా వడ్డీ ఆయనకు. మనం ఫ్లైట్లో వెళ్ళేవాడు ఒకడు, ట్రైన్లో వెళ్ళేవాడు ఒకడు, నడుచుకుంటూ వెళ్ళేవాడు ఒకడు. సో హోటల్ బిల్లుతో సహా నువ్వు హైదరాబాద్ ఇంటి నుండి బయలుదేరి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు నువ్వు పెట్టిన ప్రతి రూపాయి కూడా ఆయనకు వడ్డీ చెల్లింపు కిందనే లెక్క. బయలుదేరినప్పటి నుంచి వచ్చినంత. అంతేగాని నువ్వు దేవుని గల్లాలేయాలని రూల్ ఏం లేదు. అసలు వెంకటేశ్వర వారికి గల్లాలేయమని, హుండీలేయమని ఎవరు చెప్పలే. నేనైతే హుండీలు వేయొద్దనే చెప్తా. ఎందుకంటే నువ్వు హుండీలు వేయకు. నువ్వు కావాలంటే ఇంకొక వ్యక్తిని తీసుకుపో నీ లైఫ్లో. అంటే వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోలేని అభాగ్యుడు ఎవడైతే ఉందో వాడిని తీసుకుపోయి వానికి దర్శనం చేపి నీ లైఫ్లో నువ్వు ఒక పెద్ద అచీవ్మెంట్ చేసినట్టు. నువ్వు ఆ డబ్బు నువ్వు ఆ గల్లాలు వేస్తావు. సపోజ్ గల్లాలో 10,000 అనుకున్నావు, 10,000 బదులు ఇద్దరిని తీసుకుపో, దర్శనం అయిపోతుంది, వాళ్ళ అకామిడేషన్ అయిపోతుంది, వాళ్ళ ఫుడ్ అయిపోతుంది, ఒక పుణ్యకార్యం అవుతుంది. ఓ వెంకటేశ్వర వాళ్ళు తలుచుకుంటారు లైఫ్ లాంగ్. సో అది నేను చెప్పే పాయింట్. సో నువ్వు వెంకటేశ్వర స్వామి వారికి నువ్వు కట్టే వడ్డీ ఇది. సో మనం చాలామంది వడ్డీ కాసులు ఆయన వడ్డీ ఆయనకంత మనకు ఆయన దగ్గర వడ్డీ తీసుకునేది మనమే ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఆయనకు వడ్డీ కడుతున్నాం. ఎందుకంటే ఆయన ప్రోటోకాల్ దేవుడు, కలియుగ దైవము. కుబేరుడు ఆయన దగ్గరనే ఉండు. కుబేరుడు కాదు, ప్రపంచాన్ని శాసించే లక్ష్మి ఆయన దగ్గర ఉన్నది, ఇంకేముంది. సో ఎంజాయ్ చేయండి, ఒకటే ఎంజాయ్ చేయండి, సమాజాన్ని పట్టించుకోకండి. సమాజములో ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి, విమర్శించే ప్రతి వాడు దొంగనా కొడుకే. కాబట్టి ఈ నిజంగా చెప్పాలి అంటే దేవుణ్ణి నమ్మొద్దు అని ఎవడో చెప్తాడమ్మా. ఇప్పటి వరకు నువ్వు నాగేశ్వరరావు గారిని, చనిపోయిన నాగేశ్వరరావు గారిని ఎన్ని సంవత్సరాలు చూసుంటావు? ఒక్కనాడా ఆయన బయటకు వచ్చి దేవుణ్ణి నమ్మొద్దు అన్నాడా? విన్నావా ఎప్పుడన్నా? నేను నాస్తికుణ్ణి అన్నాడు కానీ ఆయన ఎప్పుడన్నా వచ్చి విమర్శించడం విన్నావా? దట్ ఈస్ జెన్యూన్. సో ఒక వ్యక్తిని విమర్శిస్తున్నాడు అంటే వాడు ఖచ్చితంగా దొంగనా కొడుకు అయి ఉంటాడు. మనల్ని విమర్శిస్తున్నాడు అంటే వాడు దొంగనా కొడుకు అయి ఉంటాడు అని పట్టించుకోకు. రెండవది, వేరే వాడి గురించి నీ దగ్గర మాట్లాడుతుండంటే నువ్వు వెళ్ళిపోగానే నీ గురించి వేరే వాడితో మాట్లాడతాడు. ఇట్లాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకు. వేరే వాడు వచ్చి నీ దగ్గర స్టోరీ చెప్తుండు అంటే నీ గురించి కూడా వాడు వేరే వాడికి స్టోరీ చెప్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో అట్లాంటివి ఎంటర్టైన్ చేయకు. కలియుగంలో అప్పులు ఇయ్యకు. సలహా కావాలన్నా అప్పు ఇవ్వాలన్నా అని వాడిని అడిగిండు అనుకో, నిన్ను అప్పు ఇయ్యకు, సలహా ఇయ్యి. ఎందుకంటే నువ్వు మనకు అప్పిచ్చావు అనుకో, వేరే వాళ్ళ దగ్గర సలహా తీసుకోవాలి, అప్పెట్లా రాబట్టుకోవాలి. అప్పిచ్చడం అంటే బిస్కెటే. సమాజంలో అప్పిచ్చడం అంటే సర్వనాశనమే. ఇంకా అప్పుతో నీ క్యారెక్టర్ అసాసినేషన్ మనం ఇంతకు కూడా మాట్లాడుకున్నాం. అమ్మాయి అప్పిస్తేనేమో అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, ఇది అన్ని లంగ పనులు చేసి సంపాదించింది అని.
మొగోడు సంపాదిస్తేనేమో డబ్బు లేకపోతే లేదంటాడు, మొగోడు సంపాదిస్తే లంగ పనులు ఏ సంపాదించిండు అని అంటాడు. ఎవడు మన దగ్గర అప్పు తీసుకున్నాడు. మాటలు వెంటనే మారిపోతాయి. అందుకని వీటన్నిటికీ దూరంగా ఉండండి. ఈ మంచి పనులు ఇవన్నీ వద్దు, ఈ మంచి మూట కట్టుకోవడం వద్దు, ఈ కర్మలు వద్దు, ఇవేం వద్దు. హ్యాపీగా నీ జీవితం నువ్వు భార్య పిల్లలతో ఎంజాయ్ చేసినావా, 4 కార్లు కొనుక్కున్నావా, ఇల్లు కొనుక్కున్నావా, 4 దేశాలు తిరిగినావా. ఈ పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడు ఇంటర్నెట్ పోతుందో ఎప్పుడు చేస్తామో అర్థమైతలేదు. హ్యాపీగా ఎంజాయ్ చేసి 10 మందిని పట్టించుకోకుండా నీ జీవితాన్ని నువ్వు ఎంజాయ్ చేసి కోరికలు లేకుండా చచ్చిపోతే దానికి మించినటువంటి అదృష్టం ఇంకొకటి లేదు. గురుగారు, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి, దేశ రాజకీయాలకు సంబంధించి చాలా చేంజెస్ మనము చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో మీరు మీ వీడియో ఒకటి ఆల్మోస్ట్ 2 years నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆర్థిక మాంద్యం వస్తుంది అని చెప్పేసి, దానికి తగ్గట్టే పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరిగిపోయాయి. దీనికి కంటిన్యూస్గా మళ్ళీ నిత్యావసర వస్తువులు కూడా పెరుగుతాయి అంటున్నారు. బంగారు కొనుక్కోవద్దని చెప్పి మోదీ చెప్పారు. కొన్ని రోజులు పెట్రోల్ డీజిల్ వాడకం లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పారు. ఏంటి తేడాలన్నీ ఏంటి, అసలు ఏం చెప్తారు మీరు ఆర్థిక మాంద్యానికి సంబంధించి? సో ఇది చాలా మంచి ప్రశ్న, సమాజానికి ఉపయోగపడే ప్రశ్న. సెలబ్రిటీల గురించి చెత్తా చెదారం అడగకుండా చాలా పద్ధతిగా సమాజానికి ఉపయోగపడేటువంటి ప్రశ్న. భారతదేశంలో ఇంచుమించుగా 88% బిలో మిడిల్ క్లాసు పూర్ ఉంటారు. సో వాళ్లకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ప్రశ్న. గురువు అతిచారంలోకి వెళ్తా ఉన్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2025 నుండి చెప్తూ వస్తున్నా. 25 నుండి 26 డేంజర్, 26 నుండి 27 డేంజర్, 27 నుండి 28 డేంజర్. సో 2025లో ప్రారంభమైనటువంటి డేంజర్ అనేటువంటిది 28కి చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో వెళ్ళబోతుంది, పీక్స్కి వెళ్ళబోతుంది. సో ఇది సమాజంలో నన్ను నమ్మే వాళ్ళ కోసం మాత్రమే చెప్పేటువంటి ప్రిడిక్షన్స్. దీంట్లో 4-5 ప్రిడిక్షన్లు చెప్తా నేను. ముఖ్యమైన విషయం ఏమిటంటే 2028 సంవత్సరం నాటికి మన దేశంలో మనము తినేటువంటి పదార్థాల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఫస్ట్ బియ్యం. సో బియ్యం ఏ స్థాయికి వెళ్తుంది అంటే నియర్లీ బియ్యం అనేటువంటిది 200 రూపాయలకు కిలో వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓకే. సో ప్రజెంట్ మనం బియ్యం మార్కెట్లో మంచి క్వాలిటీ బియ్యం అంటే ఇప్పుడు 50 రూపాయలు ఉంది. సో అది 200 రూపాయలకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. నేను మాట్లాడుతుంది 2028, గుర్తుంచుకోండి. అది 28లో జరగవచ్చు, 26లో జరగవచ్చు, 27లో జరగవచ్చు. ఇవాళ డేట్ వచ్చి మనము 2026 మే, ఇవాళ 20వ తేదీ మనం మాట్లాడుకుంటున్నాం. 2026 మే 20 రోజు డేట్ కూడా చెప్తున్నా. సో ఇక్కడి నుండి రాబోయే 2.5 సంవత్సరాల లోపు పెను సంచలనాలు భారతదేశంలో జరగబోతా ఉన్నాయి. ఒకటి ముఖ్యమైనటువంటి విషయము బియ్యం రేటు పెరగడం, రెండవది మంచి నూనె రేటు పెరగడం, ఆల్రెడీ పెరిగింది, రేటు పెరగడం, పెట్రోలు డీజిల్ రేటు పెరగడం, ప్లస్ భారతదేశం సంబంధించి రూపాయి విలువ తగ్గుతూ డాలర్ విలువ పెరగడం. సో డాలర్ విలువ నాకు తెలిసి 2028 కల్లా ఇట్ మేబీ 150-140 రూపాయల వరకు వెళ్ళవచ్చు. అండ్ బంగారం గురించి మాట్లాడుతున్నా, రాబోయే గోదావరి పుష్కరాల నాటికి బంగారం వచ్చి 3 లక్షలు టచ్ అవ్వచ్చు. నేను మాట్లాడేది 2027 జూన్ జూలై. సో అంటే నెక్స్ట్ రాబోయే 1 yearలో బంగారం అనేది ఇంకొక 1 lakh పెరగవచ్చు. అలాగే 2028 లోపు సిల్వర్ అనేది 5 లక్షలకు చేరుతుంది. సో నేను వెరీ క్లియర్గా చెప్తున్నా, బంగారం 3 లక్షలు దాటుతుంది, వెండి 5 లక్షలు దాటుతుంది. సో బియ్యం 200 రూపాయల వరకు వెళ్తాయి, పాలు మేబీ 100 పైన హిట్ అవ్వచ్చు. సో మంచి నూనె మీరు రాసి పెట్టుకోండి, 400 నుండి 500 రీచ్ అవుతుంది. నేను మాట్లాడేది ఇప్పుడు మన ప్రజెంట్ ఇప్పుడు, అందుకే నా కరోనా కన్నా పెద్ద విపత్తు రాబోతుంది, జాగ్రత్త పడండి. ఇది ప్రపంచాన్ని కుదిపేస్తుంది, మనం కాదు ఇది. సో ఇక్కడ డాలర్ విలువ పెరగడము అంటే రూపాయి విలువ తగ్గడము, ప్లస్ తినుబండారు మనం తినేటువంటి వస్తువుల రేట్లు పెరగడము. వాటిలో ముఖ్యంగా పెరిగేవి, నేను అదే చెప్తున్నా, నేను ముఖ్యంగా పెరిగేవి మాత్రము మంచి నూనె, పెట్రోలు, డీజిలు, పాలు, బియ్యం. ఇవి నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఎందుకంటే గురువు మళ్ళీ వచ్చేది బుధుడు, అంటే రాబోయేటువంటి ఉగాదికి సంబంధించినటువంటి అధిపతులను బేస్ చేసుకొని మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇంటర్నెట్ కూడా చాలా విలువగా పెరిగే అవకాశం ఉంది. ఇంటర్నెట్ అనేటువంటిది మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. సో అందుకని ప్రతి మనిషికి చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే 6 నెలల నుండి 8 నెలల వరకు సరిపోయేటువంటి ధనాన్ని దగ్గర పెట్టుకోండి. మీరు బ్రతకడానికి మీకు ఉండేటువంటి
నేను అనేది లిక్విడ్ క్యాష్ గురించి మాట్లాడుతున్నా. అంటే లిక్విడ్ క్యాష్ నేను గత 2 ఏళ్ల నుండి చెప్తున్నా, లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోండి, లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోండి. డిజిటలైజేషన్ అనేది గొప్పగానే అనిపిస్తుంది, కానీ ఒక్కరోజు ఇంటర్నెట్ ఆగిపోయింది అనుకోండి, సమాజం మొత్తం స్తంభించిపోతుంది. సో ఆల్రెడీ ఇరాన్ వాడు బెదిరిస్తున్నాడు. సో నేను వాడు బెదిరించక ముందే చెప్పిన, నేను ఒక్కడనే ప్రపంచం మొత్తంలో చెప్పిన జ్యోతిష్కుడిని ఇంటర్నెట్ ఆగిపోయే అవకాశం ఉంది అని నేను అదే మాట మీద నిలబడ్డా. అది ఒక్కరోజు ఆగిపోతుందా 10 రోజులు ఆగిపోతుందా నాకు తెలియదు, బట్ ఖచ్చితంగా ఇంటర్నెట్ ఆగిపోతుంది. ఇంటర్నెట్ ఆగిపోతే మొత్తం వ్యవస్థ స్తంభిస్తుంది. స్తంభించినప్పుడు మనం షాప్కి వెళ్ళి డిజిటలైజేషన్లో నేను గూగుల్ పే చేస్తే వేస్ట్. సో మీ బ్యాంకులో ₹1,00,00,000 ఉన్నా తినడానికి తిండి ఉండదు. సో మీరు ఖచ్చితంగా లిక్విడ్ క్యాష్ ఇస్తేనే బయటపడతారు. అందుకని నేను సమాజానికి ఏం చెప్పదలుచుకున్నా అంటే, నన్ను నమ్మే సమాజానికి మీరు లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోండి. ఒక 6 నుండి 8 నెలలు గెట్ ఆన్ అవ్వడానికి సంబంధించిన లిక్విడ్ క్యాష్ దగ్గర పెట్టుకోండి. క్యాష్ ముఖ్యము, చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. 2026లో హిట్ అవుతుందా ఆర్థిక మాంద్యం, 27లో హిట్ అవుతుందా, 28లో హిట్ అవుతుందా అనేది పక్కన పెడితే, ఖచ్చితంగా రాబోయే 3 సంవత్సరాలలో చాలా పెద్ద ఉపద్రవాన్ని, ఆర్థిక సంక్షోభాన్ని, ప్లస్ మన ఆహార ధాన్యాలకు సంబంధించిన కొరతని మనం చూడబోతున్నాము. రాను 1970లో నాకు సంబంధించి నేను 1970లో నేను పుట్టినట్టు కొత్తలో మేము నూకలు అన్నం తినేవాళ్ళం తెలంగాణలో. సో తెలంగాణ మాకు అన్నం అంటే తెలియదు. అప్పట్లో కరువు కూడా ఉండేది. అప్పట్లో మేము గట్క తినేవాళ్ళం. సో మళ్ళీ అన్నం తింటే వీడు కరోడుపతి రా అనుకొని కామెడీగా మాట్లాడుకునే రోజులు రాబోతున్నాయి. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, గ్రహాల యొక్క కాంబినేషన్ ఎప్పుడే కానీ ఊహించి చెప్పడంలో, ప్రిడిక్ట్ చేయడంలో జ్యోతిష్యులు ముందుంటారు. జనరల్గా జ్యోతిష్యుడు చెప్పింది జరిగితే మెచ్చుకునేవాడు ఎవడు ఉండడు, జరగకపోతే తిట్టేవాడు చాలా ఎక్కువగా ఉంటాడు సమాజంలో. సో నేను ఐ డోంట్ కేర్. సో నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, కనీసం ఇన్నోడు బాగుపడతాడు కదా. సో నేనేమనుకుంటున్నా అంటే, ఎవరన్నా నా మాటలు వినేవాళ్ళు, అరే వేణుస్వామి గారు చెప్పినారు, నేనేమన్నా బియ్యం దాచిపెట్టుకోండి, ఒక సంవత్సరానికి సరిపడే బియ్యం దగ్గర పెట్టుకోండి, అలాగే నూనె దగ్గర పెట్టుకోండి. సో ఇలాంటి పనులు చేయడం వల్ల ఏంటి అంటే, సగటు మధ్యతరగతి మనిషి నా వల్ల బాగుపడితే, 4 కాలాల పాటు సమస్య లేకుండా బయటపడితే సంతోషం అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఓకే, మీరు చెప్పిన ఆర్థిక మాంద్యం వస్తుందని చెప్పారు కదా, దీనికి గ్రహాల ప్రభావం అన్నారు కదా, దీన్ని ప్రిడిక్ట్ చేయాలంటే ఏం చేయలేమా? కామన్ ఇష్యూ కాబట్టి. అంటే ప్రిడిక్ట్ చేస్తున్నాం కదా, 2 ఏళ్ల నుండి అదే చెప్తున్నాను నేను. ఓకే, కొత్తగా చెప్పట్లేదు. జాగ్రత్త పడండి. లిక్విడ్ క్యాష్ అని మాట్లాడుతుంది అదే కదా. మీ దగ్గర లిక్విడ్ క్యాష్ పెట్టుకోండి అంటే ఆర్థిక మాంద్యం రాబోతుంది, ఉద్యోగాలు పోతాయి. ఆర్థిక మాంద్యం ఎందుకు వస్తుంది అంటే, ఉద్యోగాలు పోతాయి. ఆల్రెడీ సాఫ్ట్వేర్ రంగం పోయింది. సాఫ్ట్వేర్ రంగమే కాదు, మామూలు ఉద్యోగాలు కూడా పడిపోతాయి. రెండోది, ఎప్పుడైతే మనం స్పెండింగ్ కల్చర్ తగ్గిపోతుందో, జనాలు ఇప్పుడు ఉదాహరణ, ఇప్పుడు బియ్యం పెరిగింది, ఇప్పుడు పెట్రోల్ పెరిగింది, పెట్రోల్ ఇంకా పెరిగింది అనుకో, ఏంది పరిస్థితి? నాకు తెలిసి పెట్రోల్ 120-130 పోతుంది 2028. ఏదైనా 2028 నేను మాట్లాడుతున్నా, బేస్ 2028 ఉగాది నాది. సో 150కి పోయింది అనుకోండి, 150కి పోతే డీజిల్ 150కి పోయింది అనుకో, ఏమవుతుంది? ప్రతి టమాటా దగ్గర నుండి, ప్రతి పాలు దగ్గర నుండి ప్రతిదీ హైక్ అవుతుంది. సో దీనికి కారణం ఏంటి అంటే, గురువు, ప్రపంచాన్ని శాసించే గురువు. సో అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, నేను ఓన్లీ భారతదేశమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా సఫర్ అవుతుంది. ఈవెన్ ఇంక్లూడింగ్ అమెరికా కూడా సఫర్ అవుతుంది. బయటికి మనం మాట్లాడుకోవట్లేదు, అమెరికాలో కూడా ఆర్థిక మాంద్యం ఉంది. అమెరికాలో ఇవాళ పెట్రోల్ రేటు ఎక్కడికో హైక్ అయింది, ఇంతకు ముందు దాని మీద కంపేర్ చేస్తే 300% హైక్ అయింది. సో అక్కడ కూడా పెట్రోల్ కొనేవాళ్ళు బాధపడుతున్నారు, అంటే అక్కడ గ్యాస్ కొంటారు, గ్యాస్ కొనేవాళ్ళు బాధపడుతున్నారు. సో సహజం, సమాజంలో ప్రతి ప్లేస్లో ఇది ఉంది. కాకపోతే భారతదేశం ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అని నువ్వు ఇందుకు ఒక ప్రశ్న అడిగినావు. ప్రిడిక్షన్, గురువు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. గురువు కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడల్లా భారతదేశానికి, తెలుగు రాష్ట్రాలకు కొన్ని సంచలనాలు ఉంటాయి. ఎప్పుడైనా ఇప్పటి వరకు మనం చూసింది, గోదావరి పుష్కరాలలో గురువు ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి వచ్చినాడో, దానికి ముందు జరిగినటువంటి సంఘటన గోదావరి పుష్కరాలలో చనిపోవడం, జనాలు చనిపోవడం. అట్లా అంతకు ముందు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద నక్సల్ అటాక్ చేయడం. సో ప్రతి 12-13 సంవత్సరాలకు ఒకసారి ఎఫెక్ట్ వస్తుంటది. సో అది మళ్ళీ ఇప్పుడు జూన్ 2వ తేదీ స్టార్ట్ అవుతుంది, 2026 జూన్ 2 నుండి స్టార్ట్ అవుతుంది. ఈ పీరియడ్ అనేది 2026 జూన్ నుండి 2028 జూన్ వరకు ఉంటుంది. అంటే ఈ పీరియడ్ మధ్యలో ఏం జరుగుతుంది అంటే, ఒక 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల మార్పు అనేది కనిపిస్తుంది. నేను ప్రెడిక్ట్ చేయదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఒకటి, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మారేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అండ్ రెండవది, రాజస్థాన్ ముఖ్యమంత్రి కూడా మార్పు కనిపిస్తూ ఉంది. అండ్ భారతదేశానికి సంబంధించి అతిపెద్ద వ్యక్తి కొన్ని సమస్యల వల్ల
ఒక ముఖ్యమంత్రి అవ్వచ్చు, గవర్నర్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఇంకా పెద్ద వ్యక్తి అవ్వచ్చు, నేను బాధ్యత వహిస్తున్న ఈ సమస్యలకు అని రిజైన్ చేసే అవకాశం ఉంది. సో ఇది రాజు మీద, గురువు అంటే పిఆర్ రాజు మీద చూపిస్తుంది. సో ఈ సంఘటనలు భారతదేశ వ్యాప్తంగా జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అండ్ గురువు కర్కాటకంలోకి వస్తున్నాడు, అండ్ కుజుడు కాంబినేషన్ సింహరాశిలో ఏర్పడుతోంది. సో నేను ఎప్పటి నుండో చెప్తున్నా గురువు వల్ల సమస్యలు అని. సో ఈ సమస్యలు అనేటువంటివి మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించే అవకాశం ఉంది, కొన్ని ప్రాంతాల్లో విపరీతమైనటువంటి జల విలయం ప్రళయం ఏర్పడేటువంటి అవకాశం ఉంది, అలాగే భూకంపం ఏర్పడే అవకాశం ఉంది ఈశాన్య రాష్ట్రాలకు భారతదేశంలో సంబంధించి. సో ఇలాంటి సంచలనాలు ప్రతి విషయంలోనూ ఉండబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మరీ ముఖ్యంగా మనకు జూన్ 2 నుండి జూన్ ఎండింగ్ ఆగస్టు వరకు మనకు విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.